నమస్తే వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం దిస్ ఇస్ సంగీతిక జానపద వీరుడు గ్రామ దేవతలకు తోటి తమ్ముడు అమ్మలగన్న అమ్మకే జగన్మాతకే సంరక్షకుడిగా వెంట నడిచేవాడు పోతురాజు తెలంగాణ సంస్కృతిలో అంతర్భాగం అయిపోయి తెలంగాణ చరిత్రకి నిలువుటద్దంగా నిలిచే పోతురాజు ఆ వేషధారణ వేసేవాళ్ళు చాలా సుప్రసిద్ధులు సో భారతదేశం అంతా కూడా అసలు ఈ కల్చర్ని ఇప్పుడు గౌరవిస్తూ ఇంతగా తిరిగి చూస్తుంది అని అంటే ఇలాంటి ఈ సంస్కృతిని కల్చర్ని కాపాడే వాళ్ళ భుజాలపైన బాధ్యత తీసుకున్నారు కాబట్టి అలాంటి పోతురాజులు ఆ పోతురాజుల సంఘానికి అధ్యక్షుడైన రాకేష్ గారు మనతో పాటు ఉన్నారు తెలంగాణలో సో ఆయన అడిగి అసలు ఈ పోతురాజుల వేషధారణ వేసేటప్పుడు వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు అలాగే వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి రాకేష్ గారు, హౌ ఆర్ యు? ఫైన్ అండి. సో పోతురాజు సంఘం దాన్ని ఏంటంటే అబ్రివియేషన్? TSPWA, తెలంగాణ స్టేట్ పోతురాజ్ వెల్ఫేర్ అసోసియేషన్ అని. ఓకే, ఇట్స్ ఎ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. 2019 నుండి ప్లాన్ చేస్తూ లాక్డౌన్ లో ఆ టైం సిచ్యువేషన్స్ కొంచెం ప్రోగ్రామ్స్ తక్కువ ఉండేసరికి ఐ కుడ్ గ్యాదర్ చేసి దాదాపు ఒక 200 పోతురాజులను దగ్గర చేసి వి ఫౌండ్ అన్ అసోసియేషన్. అది మా సమక్షంలో. తర్వాత ఒక బాడీ ఎలక్షన్స్ లాగా పెట్టి అనార్మస్గా ప్రెసిడెంట్ సెక్రటరీని సెలెక్ట్ చేశాము. అట్ ద సేమ్ టైం ఒక బాడీ ఫామ్ చేసుకొని ఆ వెల్ఫేర్ పోతురాలకి కష్టాలు వాళ్ళు ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అవి అన్నిటిపైన దృష్టి పెట్టుకొని స్పెషల్ డిసిప్లిన్ అండ్ క్రమశిక్షణని తీసుకురావాలి అని ఒక ఉద్దేశంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిటీని తీసుకొచ్చారు చూడండి. ఫర్ దట్ కంగ్రాచులేషన్స్ టు యు. సో ఈ సంఘానికి మీరే ఫౌండర్, ఇప్పుడు చైర్మన్ గా కూడా బాధ్యతలు వహిస్తున్నారు. అవునండి. సో చాలా మంది అంటే ఎక్కడెక్కడో ఉండిపోయి ఈ కళను అంతరించిపోయి ఇంకా దాన్ని వదిలేద్దాం అనుకునే వాళ్ళని కూడా తీసుకొచ్చి ప్రోత్సహించి దాంట్లో కొత్త విధంగా కొన్ని అంటే ఆర్ట్ ఫామ్స్ కానివ్వండి, వాళ్ళు వేసుకునే వేషధారణలో కొన్ని చేంజెస్ తేవడం, సోషల్ మీడియాలో వాటిని పాపులరైజ్ చేయడం. సో దాంట్లో మీరు నిజంగా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. అవునండి, దట్స్ ట్రూ అండ్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు సోషల్ మీడియా పీపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే హార్ట్ఫుల్ థ్యాంక్స్ వాళ్ళకి. ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి తీసి ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ద బిగినింగ్ ఆఫ్ సోషల్ మీడియా స్టార్ట్ అయినప్పటి నుండి కూడా నా ఒక వీడియోస్ అని ప్రోమోస్ అని చాలా మట్టుకి అది స్ప్రెడ్ అయ్యేసరికి అండ్ బాగా యూత్ చాలా అట్రాక్ట్ అయ్యి నా దగ్గరకు రావడము, ఆ విధంగా నా కాంటాక్ట్స్ పెరిగి అండ్ పెద్ద పోతురాల నుంచి చిన్న పోతురాల వరకు అందరినీ కూడా ఒక చోటికి గ్యాదర్ చేసి నేను చెప్తే వాళ్ళు వినేటట్టు ఒక కరెక్ట్ అయిన దారిలో తీసుకుపోయి ఒక రైట్ ట్రాక్కి తీసుకొచ్చి దాంట్లో చాలా ఐ రియల్లీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ దట్ ఐ కుడ్ డూ దట్. నాకు సపోర్ట్ చేసిన పోతురాజులు ఇక్కడ లాల్ బజార్ ఫేమస్ పోతురాజు విక్రమ్ రాజు కానీ, సికింద్రాబాద్ నుండి కృష్ణన్న అండ్ వాళ్ళ బ్యాచ్ కానివ్వండి, తర్వాత హైదరాబాద్ నుంచి మన చందు పైల్వాన్ అండ్ వాళ్ళ తోటి పోతురాజులు బజార్ఘాట్ రామన్న అని చెప్పేసి చాలామంది నాకు చాలా సహకరించి ఈ యొక్క సక్సెస్ఫుల్ కమిటీని ఫామ్ చేయడానికి నాకు తోడై ప్రతి ఒక్క అడుగుజాడలు నడిచి తర్వాత ప్రతి ఒక్క ఆటంకంలో కూడా నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రానియకుండా దే కుడ్ గెట్ మీ ఆన్ టు రైట్ ట్రాక్. రైట్, అంటే మీరు కూడా అందరితో పొలైట్ గా ఉండడము, అందరినీ మన వాళ్ళు అనుకొని చేరదీయడం, ఎక్కడ అధికారం ప్రదర్శించకుండా ఉండడం కూడా మీకు ప్లస్ అయిందని చెప్పొచ్చు. నా మెయిన్ పాజిటివిటీ ఏంటి అంటే నాలో ఉన్న పాజిటివిటీ ఐ రిసీవ్ పీపుల్ ఇన్ అ సేమ్ మేనర్. ఎంత పెద్దవాళ్ళైనా కానివ్వండి, ఎంత చిన్న వాళ్ళైనా కానివ్వండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ డిఫరెన్సెస్. చూస్తున్నాం ఇప్పుడు మీ చుట్టూ వస్తే ఒక 20-30 మంది ఎప్పుడు మీ చుట్టూ ఉంటారు. అన్న కోసం వచ్చినామని చెప్తున్నారు. సో అదే ఆశ్చర్యపోతుంది, ఇంతమంది అంటే ఇంత ఫాలోయింగ్, ఇంత ప్రేమ ఆప్యాయతలు పంచుతున్నారంటే మీరు కూడా వాళ్ళకి ఎంత ఇచ్చుంటారు, ఎంత లవ్ అండ్ కేర్ ఇచ్చుంటారు అనేది అర్థం చేసుకుంటారు. ఆబ్వియస్లీ ఏంటంటే వాళ్ళ కష్టాలలో ఐ డోంట్ వాళ్ళ మంచి టైంలలో ఐ మే నాట్ ఇన్వాల్వ్. వాళ్ళు హ్యాపీగా ఉన్న టైంలో నేను ఇన్వాల్వ్ కాకపోవచ్చు, బట్ వెన్ దే నీడ్ మీ ఇన్ దేర్ ప్రాబ్లమ్స్ కానీ, వాళ్ళ సాడ్ సిచ్యువేషన్స్లో కానీ, వాళ్ళ అవసరాలకు కానీ నా నీడ్స్ ఉంటే నా వాళ్ళకి అయినంత సాయం నేను ఖచ్చితంగా వాళ్ళకి ఎదురుముండి నిలబడి చేస్తాను. అండ్ నా ఫుడ్ నుండి ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాకప్స్. నా తాత ముత్తాతలు సంపాదించిన కూడా ఏం లేదు. నేను సంపాదించుకున్న డబ్బులు, నా బ్యాకప్లో ఉన్న డబ్బులు, నా తిండి నుండి ఒక పార్ట్ ఆఫ్ ద ఫుడ్ ఐ గివ్ టు ద బ్రదర్స్ హూ ఎవర్ కమ్ టు మీ యాజ్ అ బ్రదర్హుడ్. రైట్, థ్యాంక్ యూ అండి. అయితే ఇప్పుడు మీరు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు,
మామూలుగా పోతురాజులు అని అంటే గ్రామ దేవతలకు సేవకులుగా, గ్రామ దేవతలకు తమ్ముళ్ళుగా అలా సుప్రసిద్ధులు. సో వాళ్ళని ఎలా చూస్తారంటే చాలా మంది వీళ్ళకి చదువు రాదు, వీళ్ళకి ఏమి తెలీదు, వీళ్ళు ఓన్లీ ఆ జాతర వరకు వస్తారు, నాట్యం చేస్తారు, ఆ వేషం వేసుకుంటారు, వెళ్ళిపోతారు, ఇలా ఉంటది. సో చదువుకున్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వేషం వేసుకోవాలని కూడా అనుకోవట్లేదు చాలా మంది. సో మీరు ఏం చదివారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను ఎంఎస్సీ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశాను మేడం. అండ్ ఐ బిలాంగ్ టు అ డివోషనల్ ఫ్యామిలీ. చాలా డివోషనల్ అనమాట. పూజలు పునస్కారాలు అనేది చాలా, ఐ మీన్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐఎమ్ బీన్ ఇన్ టు దట్. సో ఆ విధంగా వెన్ ఐ హ్యావ్ మై ఓన్ టెంపుల్, నేను ఒక కాళీ ఉపాసకుడిని. అండ్ నా గురువుల సమక్షం, నా గురువులు చెప్పిన విద్య ద్వారా నేను ఒక టెంపుల్ స్థాపన చేసుకున్న తర్వాత, నేను ఏ అమ్మాయినైతే పెళ్లి చేసుకున్నానో మై వైఫ్, వాళ్ళ బార్న్ ప్లేస్ ఒక చిన్న గుడి ఉండేది. మై ఇన్లాస్ యూస్ టు రన్ ద టెంపుల్. ఇట్ వాస్ వెరీ స్మాల్, చాలా చిన్న టెంపుల్ అనమాట. అండ్ దాన్ని నేను కన్స్ట్రక్ట్ చేసి దాన్ని డెవలప్ చేసిన. సో ఆ విధంగా వెళ్తున్నప్పుడు ఐ యూస్ టు గో టు మెనీ పలారం బండి పూజలకి, చాలా పలారం బండి పూజలకు వెళ్ళేవాడిని. సో ఆ పూజలకు వెళ్తూ అక్కడ పోతురాళ్ళు వచ్చేవాళ్ళు. అండ్ ఐ షుడ్ సీ దెమ్ హౌ దే యూస్ టు సఫర్, వాటర్ లేక, ఫుడ్ లేక, యూనో హౌ పీపుల్ యూస్ టు ట్రీట్ దెమ్. అండ్ దెన్ వెన్ వాళ్ళు క్లోజ్ అయినప్పుడు, నాకు చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నప్పుడు, చాలా మటుకి పోతురాళ్ళు ఫ్యామిలీస్లో ప్రాబ్లమ్స్, సో టోటల్ ఇన్వాల్వ్ అయినా. నేను ఇన్వాల్వ్ అయ్యేసరికి వాట్ ఆర్ దే ఫేసింగ్, వాట్ సార్ట్ ఆఫ్ ఇష్యూస్ దే ఆర్ ఫేసింగ్ అనేది అర్థం చేసుకొని, దెన్ వాళ్ళ ప్రాబ్లమ్స్లో కొన్ని సందర్భాల్లో నేను నిలబడి సార్ట్ అవుట్ చేసి, ఇలా కాదు ఇలా చేయండి, మీకు ఇలా అవుతుంది అని చెప్పేసి చాలా మట్టుకి వాళ్ళ ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ దృష్టి పెట్టాను అనమాట. సో దాన్ని బేస్ చేసుకుంటూ వై షుడ్ ది పీపుల్ ఆల్ సఫర్ లైక్ దిస్. మళ్ళీ పోతురాజు గురించి చాలా డెప్త్గా తెలుసుకున్నాను, వాట్ ఎగ్జాక్ట్లీ హీఈస్. అంటే అందరికి తెలిసిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా, ఈవెన్ ఐ యూస్ టు సే 7 sisters కి ఒక తమ్ముడు అని చెప్పేసి, బట్ హూ ఆర్ దే బార్న్ టు, ఎవరు పుట్టారు, అసలు పోతురాజు పుట్టిండా వెలిసిండా? సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఇన్కార్నేషన్. వైష్ణవిజం ఉన్నప్పుడు, అండ్ విష్ణు అవతారం, విష్ణు మరో అవతారమే పోతరాజు. బట్ పీపుల్ థింక్ దట్ ఇట్స్ శివ అవతారం. శివుడికి అవతారం లేదు. శివుడు ఇస్ నాట్ అన్ అవతార పురుషుడు ఫస్ట్ ఆఫ్ ఆల్, రైట్? అండ్ శివుడు సృష్టించబడ్డాడు. ఈజ్ అ క్రియేటర్ అండ్ డిస్ట్రాయర్, దట్ ఈస్ ఇట్. సో ఆ క్రియేట్ చేసినప్పుడు ఆఫ్టర్ రామ అండ్ సీత, వెన్ సతీధర్మ అయిపోయిన తర్వాత, వెన్ శివుడు ఎప్పుడైతే లక్ష్మీమాతని లోటస్ కింద వాటర్లో దాచిపెడతారో, తెలియకుండా పార్వతీదేవి ఆ వాటర్ తాగేసరికి, అండ్ షీ గేవ్ బర్త్ టు 7 sisters. మనకు తెలిసిన పోలేరమ్మ, అంగాలమ్మ, రైట్, మారమ్మ, బంగారమ్మ, గంగాలమ్మ, మైసమ్మ, అండ్ 7 sisters. సో ఈ 7 deity sisters were born to Parvati. And when they are born for, like, వాళ్ళు పుట్టిన కారణాలు ఏదైతే ఉన్నాయో, how they were born for, what they are born for, వాళ్ళ ఐడెంటిఫికేషన్ వాళ్ళకు ఉన్నాయి. బట్ ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ ద ఐడెంటిటీ, వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళు వాళ్ళ లైక్ యూనో ద రీజన్ బిహైండ్ దేర్ బర్త్, దాన్ని వాళ్ళు కంప్లీట్ చేయాలంటే దే హ్యావ్ టు టేక్ సమ్ ఓత్స్, తర్వాత కొన్ని దీక్షలు పట్టాలి. సో ఆ విధంగా వెన్ దీస్ పీపుల్ వాంటెడ్ సమ్వన్, ఇప్పుడు వాళ్ళు దీక్ష చేస్తున్నప్పుడు ఎవ్వరు మాకు తోడు లేరు ఎందుకు, సమ్వన్ హ్యాస్ టు బీ దేర్ బిసైడ్ మీ. మేము దీక్షలు చేస్తున్నప్పుడు మమ్మల్ని రక్షించే వాళ్ళు ఎవరు, రైట్? మాకు అని ఒక పర్సన్ కావాలి అని చెప్పి భూమాత దగ్గర, భూతల్లి దగ్గర మొక్కినప్పుడు, ఫ్రమ్ అది భూతల్లి విని, అండ్ బేస్డ్ ఆన్ ద శివాస్ క్రియేషన్, విష్ణుదేవుడు, సాక్షాత్ విష్ణుదేవుడు, he took the rebirth of పోతరాజు from the earth. From the earth, భూమి పగిలి బయటికి వచ్చి, ఇక తను వచ్చేటప్పుడు ఆ ఉగ్రం, రైట్, యునో, ఇస్ యాంగ్రీ, ద వే యూస్ టు స్లాప్, తనని తను కొట్టుకొని ఎలా ఉండేవాడు అంటే, ఇట్స్ బోల్డ్ ఫిగర్ అనమాట. చాలా ఒక బేర్ చెస్టెడ్, చాలా బోల్డ్గా చెస్ట్ పెద్దగా ఉండి, రైట్, ఇట్ వాస్ హైలీ మజిల్ బిల్డ్ అనమాట. సో ఈ యూస్ టు హిట్ హిమ్సెల్ఫ్, వై am I burning, ఏంది ఇది అని చెప్పేసి, ఎందుకు ఇంత కష్టాలు, రైట్? మా సిస్టర్స్ ఎవరు లేరు అనుకున్నా, నేను మీ పోతరాజుని అని చెప్పి, ఎప్పుడైతే పోతరాజు బీట్స్ హిమ్సెల్ఫ్, తనకు బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంటుంది అనమాట. ఆ బ్లీడింగ్స్, యూనో, స్కార్స్ కమ్స్ ఆన్ హిస్ బాడీ. అది చూసి అమ్మవార్లందరూ కలిసి ఆ పసుపుని, బండారిని తన ఒంటికి యాజ్ అన్ యాంటీబాడీ టు ద wounds of his body, they applied. And when he's in a red short ఏదైతే వేసుకుంటారో, not dhoti, can say it as like in lagulaga, okay, avunu, right, langot type, right? So our red color is nothing but it's a kind of, you know, blood ki oka symbolize to the blood.
బ్లడ్ తో ఫిల్ అయ్యి తను బయటికి వెళ్తున్నప్పుడు యాజ్ అ బేబీ బార్న్స్ ఫ్రమ్ ద మదర్ సూన్ ఎలా అయితే ఏ విధంగా బ్లడీగా ఉంటుందో, సో బేస్డ్ ఆన్ దట్ మదర్ ద లేయర్ ఆఫ్ ద ఫీటస్, ఆ ఫీటస్ పైన ఉన్న లేయర్ ఎంత పవిత్రమైనదో ఆ పవిత్రత్వాన్ని చూపించడానికి పసుపు, రైట్? పసుపు ఇస్ ద సింబలైజ్ ఫర్ ద పవిత్రత్వం. అట్ ద సేమ్ టైమ్ కుంకుమ అండ్ ద రెడ్ షార్ట్, రెడ్ లాగు ఆర్ లంగోట్, దట్ ఈస్ నథింగ్ బట్ సింబలైజ్ ఫర్ ద బ్లడ్, బ్లీడింగ్, బ్లడ్ తో కారుతున్నట్టు, బ్లడ్ తో ఉన్నట్టు పోతరాజు కనిపిస్తున్నాడు. సో ఆ విధంగా ఆ గావు కేకలు అనేది ఇన్ ఆర్డర్ టు తనకి ఆ కోపం, ఆ ఆగ్రహంని శాంతం చేయడానికి, దెన్ వీ హ్యావ్ డిఫరెంట్ స్టోరీ ఫర్ దట్. నల్లపోచమ్మ స్టోరీ ఉంది. ఆ ఈరోగోల చేతిలో ఉన్న ఈరోగోల ఏంటి అసలు, ఈ యూస్ టు క్యాచ్ అ స్వాడ్, యాక్చువల్లీ స్వాడ్ అండ్ హంటర్, స్వాడ్ అండ్ హంటర్ చేతిలో పట్టుకొని ఇలా కొట్టుకుంటూ వస్తుంటే వై యూస్ టు హిట్ అంటే ఆ దయ్యాలు భూతాలు పేద ఏదైతే అమ్మవారి దీక్షని డిస్టర్బ్ చేసేవాళ్ళో వాళ్ళందరి మీద కోపం, ఎందుకు వాళ్ళు మంచి పని చేస్తున్నప్పుడు మీరు ఎందుకు అడ్డొస్తున్నారు, రైట్? ఒక మంచి పని ఎందుకు తట్టుకుంటున్నారు, వాళ్ళని అంతా తరమడానికి యూస్ టు హిట్ హిమ్సెల్ఫ్, లైక్ జనాలు చేసే పాపాలు, రైట్? దుష్టశక్తులు ఫామ్ అయితే మనం చేసుకున్న పాపాల వల్ల. సో ఆ పాపాలకి ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ దట్ సిన్స్, పబ్లిక్ సిన్ ని తన మీదకి తీసుకొని తను ఒక ప్రొటెక్టర్గా, తను పొలిమేరి అవతల నిలబడి, రైట్, పొలిమేరి రక్షకుడుగా, వీ కెన్ సే లైక్ హూ ఇస్ పోతరాజు అంటే ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ 7 sisters కి ఒక తమ్ముడు, వీ కెన్ సింప్లీ సే ఈజ్ అ ప్రొటెక్టర్. పోతరాజు అందరు కొంతమంది నేను చూస్తున్నా ఇప్పుడు లైక్ ఈరోజు సమ్ వీడియోస్ పీపుల్ సే మా పోతరాలే చెప్తున్నారు, లైక్ మేము మొక్కుకున్నాము, మాకు ఇట్లా జరిగింది అందుకని నేను పోతరాజు వేస్తున్నాను, రైట్? దట్ ఈస్ నాట్ కరెక్ట్. బికాస్ అప్పటి కాలంలో ఏన్షియంట్ బిలీఫ్సే పోతరాజు అంటే ఒక రక్షకుడు, ఈజ్ అ ప్రొటెక్టర్ నాట్ ఓన్లీ టు ద గాడెసెస్ బట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాజ్ బోర్న్ ఆన్ దిస్ ఎర్త్. మన ప్లడ్జ్ లాగా ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటాం కదా, అది పోతరాజుకి మాత్రమే వర్తిస్తుంది, నాట్ టు ఎవ్రీవన్. బికాస్ హీ టేక్స్ దట్ ఓత్. ఆ ఓత్ తీసుకొని తను నిలబడి ప్రతి ఒక్కరిని అన్న తమ్ముడు చెల్లెలా చూసుకుంటూ తను ఒక ప్రొటెక్టర్గా నిలబడతాడు పొలిమేరిలో. అదే మనకి బొడ్రాయిగా పూజిస్తాం మనం, రైట్? సో అండ్ నల్లపోచమ్మ వెన్ షీ ఆ జంగల్లో తను ద యంగెస్ట్ డాటర్ ఆఫ్ శివ, ఓకే, ద లాస్ట్ డాటర్, తను ఎప్పుడైతే తను దీక్ష చేసుకుంటుందో ఆ టైంలో ఈ దుష్టశక్తుల ప్రభావం చాలా ఎక్కువ, ఆమె బాగా డిస్టర్బ్ చేసేవాళ్ళు. ఆమె డిస్టర్బ్ చేసినప్పుడు మళ్ళీ ఆమె పిలిచినప్పుడు కూడా ఈ అగైన్ కేమ్ అవుట్ ఫ్రమ్ ద గ్రౌండ్ ది ఎర్త్. సో అప్పుడు నల్లపోచమ్మ తనకి ఇచ్చిన వరం ఏంటంటే ప్రతి ఒక్క ప్రొసెషన్, ప్రతి ఒక్క గుడి ముందు మమ్మల్ని మా దగ్గర రావాలంటే నిన్ను దాటుకునే మా దగ్గర రావాలా, సో దట్ యూ ప్యూరిఫై దెమ్. నువ్వు అక్కడ నిలబడి నీ దగ్గర ఉన్న పసుపు, నీ ఒంటి మీద ఉన్న కుంకుమ పసుపు తోటి ఎదుటి పాపిస్టులని, లైక్ మనము whoever go to pray the goddesses, మనల్ని పూర్తిగా ప్యూరిఫై చేసి నా దగ్గరికి పంపివ్వాలి. అంటే whoever has to visit a goddesses or a goddesses when she is coming out, ఎదురుగా ఒక రక్షకుడుగా పోతలింగుడు ఆర్ పోతరాజు తన విప్స్ తోటి, ద విప్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ నల్లపోచమ్మ ఎంటికలు. షీ యూస్ టు హ్యావ్ 2 ponies. సో వెన్ ఆగ్రహంలో ఉన్నప్పుడు నువ్వు కత్తి కటాలతో ఆడకూడదు, వచ్చే జనాలని నువ్వు దీవించుకున్నా సరే కానీ వాళ్ళని రక్షింపడానికి, ఈ దుష్టశక్తుని తరమడానికి నా ఒక కుర్రలని నీ ఈరగోలుగా వాడమని చెప్పేసి ఈరగోలు చేతిలో ఆ కుర్రలు కటార్లు అక్కర్లేదు, అమ్మ హెయిర్ సరిపోతుందని, ఆ హెయిర్ చాలు. అండ్ దట్ ఈస్ ద రీజన్ హెయిర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఈవెన్ ఫర్ అ ఫీమేల్ యాజ్ వెల్ యాజ్ అ మేల్. ఎవరు కూడా హెయిర్ ని అంత ఈజీగా తీసుకురాదు. హెయిర్ ఇస్ గాట్ మల్టిపుల్ అంటారు కదా, తన పవర్, తన శక్తులు అన్ని కూడా తన జడలో ఉంటుందని చెప్తారు. నల్లపోచమ్మకి జడలు కడుతుంది, ఏదైతే జడలు కట్టి ఆ ఎంటికలు ఉన్నాయో ఆ హార్డ్ స్ట్రక్చర్ ఆఫ్ ద హెయిర్ షీ పుల్డ్ ఇట్ అండ్ గేవ్ ఇట్ టు ద పోతరాజు ఇన్ ఆర్డర్ టు వైప్ ఆల్ ద కత్తి కటారాలు అవసరం లేదు, రైట్? పాపిస్టులని తరమడానికి నీ కత్తి కటారాలు అవసరం లేదు, కత్తి నేను పట్టుకుంటా, ఎందుకంటే నేను పుట్టిన కారణం అది, నేను కేవలం దుష్టుల్ని మాత్రము చంపుతాను, నా ఐడెంటిఫికేషన్ ఖతం అయిపోతుంది, కానీ నువ్వు లోకానికి జనాలకి రక్షకుడుగా ఎప్పటికీ నిలబడాలి అని చెప్పేసి కత్తి కటార పక్కకు తీసి ఆ కుర్రని తీసి చేతికిచ్చి ఈరగోలుగా మార్చింది. ఇది పోతరాజు యాజ్ పర్ టుడే నేను తెలుసుకున్న నిజాలు ఇవి. ఫెంటాస్టిక్ అండి, చాలా క్లియర్ గా చెప్పారు. అయితే ఇప్పుడు పోతురాజుల్లో 2 డిఫరెన్స్ ఉంటాయి. అంటే గావు పోతురాజు అని ఒకరు ఉంటారు, అంటే వంశపారంపర్యంగా వచ్చేది. మామూలుగా ఇప్పుడు పలారం బండెంబడి వచ్చే పోతురాజులు కొంతమంది ఉంటారు. అంటే మీరు ఏ కైండ్ దాంట్లో? యాక్చువల్లీ వాస్తవం చెప్పాలంటే నేను
ఒక పూజారి టైపే తీసుకోవచ్చు నన్ను. బట్ ఈ ఆ సంఘం ఫామ్ చేసిన తర్వాత నేను హ్యూమన్ వెల్ఫేర్ లైక్ పోతరాజు అని కాకుండా హ్యూమన్ వెల్ఫేర్ లైక్ ఇప్పుడు పోతరాజు వేస్తారు, లంగౌట్ కడితే మళ్ళా వాళ్ళు ఇప్పరాదు. ఇప్పుడు ఈవెన్ ఎనీ గేమ్ ఇట్ ఇస్. ఇప్పుడు నేను ఒక స్పోర్ట్స్ మ్యాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మేము ఫుట్బాల్ ప్రాక్టీస్ చేసేటప్పుడు 90 minutes to 1.5 hours మేము సపోర్టర్ వేస్తేనే మేము మళ్ళీ ఇప్పము. టిల్ ద గేమ్ కంప్లీట్ వీ డోంట్ డూ ఇట్. సో అప్పుడు మాకు చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, రైట్? తాగొద్దు, రైట్? వీ షుడ్ నాట్ వార్మప్ చేయడము, వార్మ్ డౌన్ చేసుకోవడము, ఒకరోజు స్ట్రెచింగ్ చేయకపోతే కాళ్ళు పట్టేసుకొని నరాలు పట్టేసుకొని పీకేస్తాయి. ఈ పోతరాలు ఎలా చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు అని చూడడానికి ఐ ట్రైడ్ అనలైజింగ్ దెమ్. ప్రతి ఒక్కరిని ఇంతసేపు 7 hours 8 hours ఆడుతున్నారు, హౌ దే ఆర్ డూయింగ్ ఇట్. నా దగ్గర ఉన్న పోతరాలు కూడా తాగేవాళ్ళు. కొంతమంది పోతరాజులు లివర్ కిడ్నీ ఫెయిల్ అయి చనిపోయింది చూసాను నేను. రీజన్ బిహైండ్ దట్ ఈస్ నథింగ్ బట్ ఆల్కహాల్. సో ఆల్కహాల్ తాగొద్దు అని చెప్తే ఎందుకు అని అడిగితే పోతరాజుకి తాగుడు లేదని కాదు, పోతరాజుకి తిండి లేదని కాదు, మాంసం తినలేడు అని కాదు. సి మనకి భూమి మీద మన భూమాత మనకి ప్రతి ఒక్కటి ఇచ్చింది. మినరల్స్, ప్రోటీన్స్, వాట్ ఎవర్ వి వాంట్, ఎవ్రీథింగ్ ఈస్ గివెన్ బై హర్. ఏ మనం సృష్టించే అవసరం లేదు. ద సేమ్ వేస్ అనిమల్స్, ప్లాంట్స్ అన్నీ కూడా మన యూటిలైజేషన్ కోసమే. ఓన్లీ బ్రతకండి అని చెప్పి మనల్ని పంపించింది దేవుడు భూమి మీదకి. సో మనకు జీర్ణమయ్యేది ఏది ఉన్నా మనం తినొచ్చు. బట్ సందర్భం, టైం, ఏ టైంలో ఏది తింటే మనకు జీర్ణం అవుతుంది, ఏ టైంలో ఏది తాగితే మనకి అది బాడీకి సూట్ అవుతుందని తెలుసుకోవాలి. కాబట్టి వీ రెస్ట్రిక్టెడ్ ఆల్కహాల్ తాగొద్దు అని చెప్తే పీపుల్ థాట్ లైక్ దేవుని దగ్గర పోవడానికి భక్తి భావన అవసరం. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి తాగకండి చెప్తున్నాను, రైట్? ఇప్పుడు ప్రాణమున్న మనిషి ఎదురుగా పోయేటప్పుడే తాగిపోతున్నారు, మిస్బిహేవ్ చేస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు, రైట్? గుడిలో ఉన్న దేవత ఒక విగ్రహం, ఒక ఐడల్, ఓకే, ఒక స్టోన్ మేడ్ ఐడల్. దాన్ని మనము మనస్ఫూర్తిగా అమ్మవారు అని మొక్కుతున్నాము. అండ్ వి ప్రేయర్, తన ముందు మనం ఎలా ఉండాలని మనం డిసైడ్ చేసుకుంటాం, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ అదర్ రిలీజియన్స్ కూడా వాళ్ళు చర్చెస్కి వెళ్తారు, వాళ్ళు మాస్క్స్కి వెళ్తారు. హౌ ప్యూర్గా వెళ్తారు వాళ్ళు, ఎలా ప్యూర్గా ఉంటారో నేను కూడా. ఇప్పుడు నేను నా ఇష్టంగా నేను పూజకి వెళ్తే అమ్మవారి దగ్గర ఈ విధంగా వెళ్ళాలి, రైట్? ఈ విధంగా పోవాలి అని చెప్పి నేను అనుకుంటా. సో అదేవిధంగా ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటెన్షన్స్ ఉంటుంది, వాళ్ళ క్రమశిక్షణ వాళ్ళకు ఉంటుంది. బట్ పోతరాజు వేషం అనేది ఇవాళ రేపు ఏమైపోయిందంటే ఈ పలారం బండ్లు తీసేసరికి, పలారం బండ్లు ప్రొసెషన్స్ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయిందో సిన్స్ దెన్ ఎవరు పడితే వాళ్ళు పోతరాజు వేయడం మొదలుపెట్టారు. అర్లియర్ డేస్, ఇప్పుడు మీరు అడిగారు ఇంతకుముందు, పోతరాజు చదువరు, వాళ్ళకి చదువు ఉండదు అని చెప్పి అనుకున్నారు, కానీ దట్స్ నాట్ రైట్. పోతరాజులు చాలా మేధావి. అండ్ వన్ థింగ్ ఐ కెన్ టెల్ యూ ఇస్ పోతరాజు ఇస్ నథింగ్ బట్ అన్ అమరవీరుడు. హీ ఈస్ అ సోల్జర్, ఓకే? అండ్ హీ ఈస్ లివింగ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ పోతరాజు టుడే హూ ఈస్ టేకింగ్ హిస్ అటైర్. ఈరోజు ఎవరైతే పోతరాజు వేషధారణ చేస్తున్నారో ఆ మనిషిలో ఆ పోతరాజు బ్రతికే ఉన్నాడు, ఓకే? పోతరాజు ఇస్ గాట్ నో ఎండ్ అంటిల్ అన్లెస్ మన ఈ కల్చర్, ఈ ట్రెడిషన్ మనం ఫాలో చేస్తుంటాము. ఈ ఫోక్ ట్రెడిషన్, ప్రతి ఒక్క వేషధారణ పోతరాజు వేసే వాళ్ళందరిలో కూడా పోతరాజు బ్రతికి ఉన్నాడు. దాన్ని బ్రతుకుంచాలి అనుకుంటే పోతరాజు బ్రతకాల. సో అందరు ఇట్లా అల్పాయుసు చనిపోతున్నారు, రైట్? లివర్స్, కిడ్నీస్ ఫెయిల్ అయ్యి మ్యాక్సిమం వాట్ ఐ హావ్ సీన్ ఇస్ లివర్, కిడ్నీ ఫెయిల్ అవ్వడం, చావడం, తాగి పోతరాజులో చాలా మట్టుకి డెత్స్. అండ్ వి లాస్ట్ అవర్ ద ఫార్మర్ ప్రెసిడెంట్ ఆల్సో. మా ఫార్మర్ ప్రెసిడెంట్ మన సికింద్రాబాద్ దినేష్ పోతరాజు ఉండే, వి లాస్ట్ హిమ్ ఆల్సో, ఓకే? అండ్ సి దట్ ఈస్ ద వే. అందరూ కూడా అంత పెద్ద స్థాయిలో పోతరాలకు ఐడెంటిఫికేషన్ తీసుకొచ్చిన మనిషి దినేష్ అన్న. అండ్ హీ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సపోర్టర్ ఫర్ మీ, హూ స్టూడ్ బిహైండ్ మీ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ దిస్ అసోసియేషన్. తనకు మేము ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చిండే ఇంతకుముందు. అండ్ దెన్ చందు పైల్వాన్ ఫ్రమ్ హైదరాబాద్, హీ వాజ్ గివెన్ జనరల్ సెక్రటరీ. అండ్ నౌ పాతాల సాయి కుమార్ అని చెప్పేసి, గబ్బర్ సింగ్ సాయి మీకు ఐడియా ఉంటుంది కదా, తను ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నారు. చందు పైల్వాన్ ఇస్ జనరల్ సెక్రటరీ. సో వీళ్ళందరూ కూడా లైక్ ఐ వాంట్ ఎవ్రీ పోతరాజ్ టు లివ్ అండ్ ప్రొటెక్ట్ అవర్ కల్చర్. మీరు బ్రతుకుంటేనే కల్చర్ బ్రతుకుతుంది. మీరందరూ ఇలా అల్పాయుసు చేస్తుంటే, తాగి మీ ప్రాణాలు పోగొట్టుకుంటే వి కెనాట్ డూ ఎనీథింగ్, రైట్? అదే గావ్ పోతరాజుకి ఈ పలారం బండిలో వేసే పోతరాజుకి డిఫరెన్స్. గావ్ పోతరాలు అంటే అయితే మీరు ఎప్పుడు వేసారు ఈ పోతరాజు వేషం? ఇప్పుడు నాకు యాక్చువల్లీ సందర్భం వేయవలస ఇదే, తాగొద్దు చెయ్యొద్దు అంటేసరికి ఇతరుల నాకు అపోజింగ్ పోతరాజుస్ ఏంటంటే దే స్టార్టెడ్ క్వశ్చనింగ్. అంటే మీరు ఫస్ట్ ఫామ్ చేసిన తర్వాత వేషం వేసారా? ఫామ్ చేసి 2 years తర్వాత వేసిన పోతరాజు. అవును, అప్పటి వరకు మీరు పోతరాజు కాదు, జస్ట్ ఐ యూజ్డ్ టు సపోర్ట్ దెమ్
నేను ఎక్కడైతే పూజకి వెళ్తున్నానో అక్కడ పూజలో ఒక గురు స్థానం తీసుకొని ఓకే. ఇతరుల గురువులు చాలా పెద్ద పెద్ద నాకంటే మీరు పెద్ద పెద్ద గురువులు ఎక్కడైనా ఉన్నారు. మీ గురువు ఉన్నారా మీకు? నాకు ఉన్నారు మేడం, గురువుస్ ఉన్నారు. తర్వాత తీసుకున్నారా ముందేనా? లేదు, ముందు నుంచి గురు దీక్ష తీసుకున్నా నేను. ఓకే. మై గురుస్ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్, ఒక చోట అని కాదు, ఒరిస్సా నుంచి కూడా ఉన్నారు, అండ్ దెన్ తమిళనాడు నుండి, కొత్తగూడెం భద్రాచలం నుండి. అదే కాళీ ఉపాసన చేశాను. సో ఉపాసన ఐ మీన్ ఆ డివైన్ అండ్ స్పిరిచువాలిటీ. సో దాంట్లో నేను చాలా మునిగి తేలి ఉన్నాను. సో నాకంటే సీనియర్స్ కూడా, సీనియర్ గురువులు కూడా వాళ్ళ పోతాలను కూడా దే స్టార్టెడ్ సెండింగ్ దెమ్ టు మీ. వెళ్ళండి, అతను పిలిస్తే ఏం తప్పు లేదు. ఎందుకంటే ఐ నెవర్ యూస్ టు రూల్ దెమ్. నాకు ఆ రూలింగ్ బిహేవియర్ అనేది ఉండేది కాదు. మీ గురువు ఎవరో వాళ్ళే మీ గురువు ఎప్పటికీ. డు నాట్ చేంజ్ యర్ గురు, యాజ్ యువర్ ఫాదర్ ఇస్ సో యువర్ గురు ఇస్ అన్నట్టు నేను వాళ్ళని ఎప్పుడూ రెస్ట్రిక్ట్ చేసేవాడిని. కాబట్టి వాళ్ళు కూడా ఏ ఒక్క ఇంటెన్షన్ లేకుండా నా దగ్గర పంపించేవాళ్ళు. ఐ యూస్ టు టీచ్ దెమ్ వాట్ ఈస్ డివైన్ అండ్ స్పిరిచువాలిటీ. డివైన్ స్పిరిచువాలిటీ నేర్పిస్తున్నప్పుడు నాకు క్వశ్చన్స్ రేజ్ చేశారనమాట. ఎందుకే నువ్వు చెప్తావన్నా అంత ఈజీ కాదు, నువ్వు చెప్పినంత ఈజీ కాదు అంటే ఐ సెడ్ వై? 7 గంటలు మేము ఆడాలి, గజ్జలు కట్టుకోవాలి, అంతంత వెయిట్ ఒంటి మీద బరువు మొయ్యాలి, అందుకని ఆల్కహాల్ తీసుకుంటే మేము ఆడగలుగుతాము అన్న ఆ ఇంటెన్షన్ వాళ్ళు ఉంటారు. నేను ఎప్పుడు తీసుకున్నాను ఆల్కహాల్, ఐ హ్యావ్ నో హ్యాబిట్ ఆఫ్ దట్. సో వాళ్ళకి ఈ విధంగా కూడా చెప్పాను, దాని మీదనే రాస్తుందిరని ఆయన, కన్జ్యూమింగ్ ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని. అయినా మీరు తాగుతారు, పబ్లిక్లో మీరు ఒక దేవుడి స్థానం తీసుకొని మీరు పబ్లిక్లో పోతే మీ కాలు మొక్కడానికి వస్తారు జనాలు. మీరు ఎలా ఉండాలి, మీ ఓష్ గవాయించుకుని ఉంటే మిమ్మల్ని ఎవరు దేవుడుగా చూడరు, దిల్ జస్ట్ పుష్ యూ అవుట్. తాగిపోతే ఎదవన్నాడు పక్కకు అంటారు. మీ వల్ల మీరు ఆ తాగి మీ హోస్టల్ లేకుండా ఇరగోల తిప్పుడు, వాళ్ళ కళ్ళలో తగలడం, వీళ్ళని కొట్టడం, వాళ్ళని కొట్టడం, ఫ్రెండ్లీగా కూడా నా ఫ్రెండే వస్తాడు అక్కడ మనం కొట్టినాం అనుకో, మన సడన్గా సీరియస్ అయ్యేసరికి వీళ్ళ గ్రూప్ వాళ్ళు ఎవరైనా తెలియదు, వాళ్ళ గ్రూప్ వాళ్ళకి వీడియో ఎవరైనా తెలియదు, అందరు గొడవలు. మంచిగా ఒక ఫెస్టివల్ సెలబ్రేషన్ మూడ్ని కాస్త ఆ గొడవలు పంచాయతీ తీసుకొస్తున్నారు. సో ఫర్ దాట్ వీ వాంటెడ్ దెమ్ టు స్టాప్ ఆల్కహాల్, కన్జ్యూమింగ్ ఆల్కహాల్. అది క్వశ్చన్ రేజ్ అయినప్పుడు ఐ వాంటెడ్ టు ప్రూవ్ దెమ్ దట్స్ నాట్ ట్రూ, మీరు అనుకునేది కరెక్ట్ కాదు అని చెప్పి. అంటిల్ అన్లెస్ ప్రాక్టికలీ మనం ప్రూవ్ చేయండి వీళ్ళు వినరు. సో ఐ హ్యాడ్ టు టేక్ దట్, నేను డిసైడ్ చేసుకున్నా, ఓకే లెట్ మీ డూ ఇట్, నేను చేస్తేనే మీరు అర్థం చేసుకుంటారేమో అని చెప్పి అందరు సమక్షంలో 2022లో వేశాను మేడం. 2022లో నేను పోతరాజు వేషం వేశాను. సో ఆ టైంలో మీకు ఎలా అనిపించింది? మీకు నిజంగా అంటే చాలా మంది పోతురాజు వేషం వెయ్యగానే దేవుడు వచ్చినట్టు బిహేవ్ చేస్తారు, అంటే లైక్ వాళ్ళు నిజంగానే ఏదో శక్తి ఆవహించినట్టుగా అనిపిస్తుంది. వాళ్ళ అట్టైర్ కూడా అట్లనే ఉంటది, భయంకరంగా ఉగ్ర రూపంగా శక్తి స్వరూపంగా అనిపిస్తుంది. సో నిజంగానే వచ్చేస్తుందా ఆ వీరత్వం ఆ వేషం వేస్తే? ఇప్పుడు ఆ పోతురాజు వేషం అనేది మేడం చూడండి, ఇట్స్ నాట్ రిలేటెడ్ టు మేకప్ ఆర్ అ పర్సన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను పోతురాజు వెయ్యాలి అనుకుంటే ఆ రెస్పాన్సిబిలిటీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి, రైట్? ఆ రెస్పాన్సిబిలిటీ తెలిసిందంటే వి ఫీల్ ఇట్ యాజ్ అవర్ వర్క్. సో వర్క్ని వర్షిప్ చేస్తే ఖచ్చితంగా ఆ రెస్పాన్సిబిలిటీ రోల్ అనేది మనకు ఒక స్పిరిచువల్ డివైన్ని తీసుకొస్తుంది బాడీలో. ఆటోమేటిక్గా ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి జనరేట్ అవుతూ ఉంటుంది. సో వెన్ ఆ వేషధారం చేసి ఆ లంగోట్ కట్టడం కానీ, ఆ షార్ట్ గజ్జలు మెయిన్ గా, అవును ఆ వెయిట్ గజ్జలు, ఇట్స్ కైండ్ ఆఫ్ బెల్ సౌండ్స్ దట్ వి మేక్ వెన్ వి స్టార్ట్ వాకింగ్ ఆర్ వెన్ వి స్టార్ట్ రన్నింగ్, అది దానికోసము. బట్ ఆ స్పిరిచువాలిటీ అనేది బాడీలో ఎంటర్ అయ్యేది ఓన్లీ వెన్ వి టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. అమ్మ ఇప్పుడు నేను పోతురాజు వేషం వేస్తున్నాను, నా ఒక హార్ట్ అండ్ సోల్ కంప్లీట్గా నేను అమ్మవారి పట్ల వదిలేసుకొని ఇప్పుడు నేను ఆ బాధ్యత నిభాయించాలి అనుకొని జస్ట్ మనం ఆ పసుపు బండారు ఎక్కిస్తున్నప్పుడే ఆటోమేటిక్గా స్పిరిచువాలిటీ బాడీ మీదకి వచ్చేస్తుంది. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ ఆ ఉగ్రం నిజంగానే అది బయటికి వెళ్ళేటప్పుడు ఆ బ్యాండ్ సౌండ్ అండ్ ఆ లైక్ ఆ పొగ వాసనకి అండ్ యాజ్ ఇట్ ఈస్ అ వర్షిప్ వి ఫీల్ యాజ్ ఎఫ్ ఆ ఫీల్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అండ్ ద స్పిరిచువాలిటీ, ఆ గణము విచ్ ఫాల్స్ ఆన్ ఆ బాడీ, ఇట్ మేక్స్ అ సౌండ్. ఆ సౌండ్ మాకు ఎక్కడి నుంచి వస్తుందో మాకే తెలియదు. ఆ రోరింగ్ సౌండ్, ఆ ఉగ్రము, ఆవేశం అనేది బయటికి వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్ కళ్ళు బాగా పెద్దగా తెరుచుకోవడము. ఎంత లెన్స్ వాడినా, లెన్స్ వాడకున్నా, ఎలాంటి రూపం వేయకున్నా పీపుల్. ఇప్పుడు ఏంటంటే పలారమణి పోతురాల దగ్గర చాలా మంది మేకప్స్ డేంజర్ గా మేకప్ చేసుకొని ఓన్లీ టు షో దేర్ లుక్స్ దే ఆర్ డూయింగ్ ఇట్. కొన్ని కెమికల్స్ కూడా ఉంటాయి కదా, అవి చాలా డేంజరస్ కదా స్కిన్ కి కూడా. ఇంతకు ముందు ఏంటంటే అసోసియేషన్ ఫామ్ కాకముందు ఏషియన్ పెయింట్స్ వాడేవాళ్ళు. మేము అసోసియేషన్ ఫామ్ చేసిన తర్వాత కొన్ని కలర్ రెస్ట్రిక్షన్స్ కూడా తీసుకొచ్చినాము. ఓకే, అండ్ ఎల్లో, బ్లాక్, రెడ్ అండ్ వైట్, దిస్ ఇస్ ద 4 కలర్స్. టర్మరిక్, వెర్మిలియాన్, విభూది అండ్ కాజల్ కోసం మేము వాడుతున్నాము. బట్ పీపుల్ ఏంటంటే కొన్ని గ్రీన్, బ్లూ కూడా స్టార్ట్ చేసారు. సో ఇప్పుడు కాళికామాత బ్లూ కలర్ ఉంది, సో రిసెంబ్లింగ్ హర్ కలర్ వీఆర్ టేకింగ్ బ్లూ అంటున్నారు.
అండ్ వేపాకు గ్రీన్ కలర్ లో ఉంది, ఇది కూడా ట్రెడిషనలే కదా, రైట్? ఆ విధంగా పబ్లిక్ అడిగే విధానం కూడా అలా ఉందన్నమాట. సో పోతురాజు మేకప్ చేయడం అనేది చాలా ఒక కాంట్రవర్సీస్ నడుస్తుంది ఇప్పుడు ప్రతి ఒక్క ఛానల్స్ లో. దాని పట్ల దే ఆర్ స్ట్రెస్సింగ్ అవుట్ పోతురాజు కేవలం కలర్ ని ఒక పసుపుతోటి న్యాచురల్ గా ఇప్పుడు మీరు చెప్పారు అమ్మవారి ఆ చరిత్రలో చూసుకుంటే ఆ వూండ్స్ ని కవర్ చేయడానికి ఒక యాంటీబయాటిక్ గా వాడడానికి పసుపు బండారి చల్లడం, అలాంటి ఒక ట్రెడిషనల్ వే నుంచి కంప్లీట్లీ వీఆర్ మూవింగ్ ఆన్ టు ఆర్టిఫిషియల్ సైడ్ ఏమో అని అనిపిస్తుంది. అంటే ఆ వేషధారణ మారే విధానం. బేసికలీ చెప్పాలంటే మేడం చూడండి, ఇప్పుడు సాంప్రదాయం అనేది ఎవరు పాటిస్తలేరు. గ్రామాలలో కొన్ని విలేజెస్ లో ఈవెన్ నౌ దే ఆర్ ఫాలోయింగ్ లైక్ వాళ్ళ వాకిల్ని పెండతో చల్లడము, పెండతో అలంకరించడము, రైట్? తర్వాత గుమ్మానికి పసుపు కుంకుమరు ప్రతిరోజు లేవగానే ప్రతి ఆడది స్నానం చేసుకొని ఫస్ట్ గుమ్మంకి పూజ చేయింది, లోపల కాలు పెట్టదు. కిచెన్ లో స్టవ్ పూజ చేయింది, కనీసం స్టవ్ కూడా ముట్టించరు. ఆ సాంప్రదాయం ఆల్రెడీ పోగొట్టుకున్నాము. దే ఆర్ నో ఫీమేల్స్ ఆర్ డూయింగ్ సచ్ సార్ట్ ఆఫ్ ఫాలోయింగ్స్. అంతేందుకు గుళ్ళలను తీసుకోండి, ప్రతి గర్భగుడికి పెయింట్ కొట్టేస్తున్నారు, ఎల్లో పెయింట్. రోజు కడగలేక, రోజు పసుపు పెట్టలేక, రోజు. సో అది ఎందుకు అంటే ఇట్ షుడ్ నాట్ వానిష్, ఆ ఎల్లోనెస్ పోవద్దు. ఆ ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా మీరు చూస్తున్నట్టు లైక్ చౌకట్లకి వాళ్ళు ఎల్లో యాజ్ అ టర్మరిక్ ఎల్లో దే ఆర్ అప్లయింగ్, రెడ్ పెయింటింగ్ చేస్తున్నారు ఫర్ లాంగ్ డ్యూరేషన్. సో పోతురాజులు కూడా అంతే. టిల్ దేర్ నెక్ దే ఆర్ యూజింగ్ టర్మరిక్, వెర్మిలియాన్, విభూది ప్రతి ఒక్కటి యూజ్ చేస్తున్నారు. ఎవరు యూజ్ చేస్తారని కాదు. పోతురాలని ప్రతి ఒక్క యాంకర్స్ ఛానల్స్ ద్వారా నేను చూస్తున్నాను. ఇప్పుడు కొన్ని వీడియోస్ చూసాను నేను. ప్రతి ఒక్కరు కూడా బాగా స్ట్రెస్ చేస్తున్నారు పోతురాలని, ఎందుకు మీరు కలర్స్ వాడుతున్నారు, ఎందుకు న్యాచురల్గా ఉండొచ్చు కదా అని. వెన్ పీపుల్ ఆర్ న్యాచురల్, ఆటోమేటిక్ న్యాచురాలిటీ వచ్చేస్తుంది. పబ్లికే న్యాచురల్గా లేరు, రైట్? టెంపుల్ చౌకట్లకే పెయింట్ రుద్దుతున్నారు. సో ఓన్లీ థింగ్ ఇస్ దే హ్యావ్ టు బీ కేర్ఫుల్, లైక్ ఈ కలర్స్ వాడకుండా వాళ్ళ స్కిన్ని వాళ్ళు నాశనం చేసుకోకుండా ఏదైతే న్యాచురల్ కలర్స్ హెర్బల్ కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ క్యామెల్ సమ్ కంపెనీస్ ఉన్నాయి, ఆ కలర్స్ వస్తున్నాయి. చమ్కీస్ ఉన్నాయి, రైట్? అది కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉండడానికి. ఇప్పుడు పలారం బండి తీసుకొని పోతున్నారంటే పీపుల్ హ్యాస్ టు వాచ్. ఆ పబ్లిక్ అనేది ఇప్పుడు క్రిస్టియానిటీ ఎక్కువైపోయింది. ఫస్ట్ థింగ్, ఎవరు పడితే వాళ్ళు క్రిస్టియన్గా కన్వర్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు మన ఊరేగింపు పోతున్నప్పుడు కనీసం పబ్లిక్ బయటికి వచ్చి చూసే వాళ్ళు కూడా లేరు. ఇప్పుడు ఒక ప్లేస్లో ఆ కమ్యూనిటీని రక్షించుకోవడానికి, ఆ పబ్లిక్ గ్యాదరింగ్ చేసుకోవడానికి, యాజ్ ద పోతురాజు ఈజ్ ద కలర్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఆ ఫెస్టివల్కి కలర్ కాబట్టి ఇట్ టేక్స్ ద మెయిన్ రోల్ అక్కడ. సో ఆ పోతురాజు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తేనే పబ్లిక్ వాచ్ చేస్తున్నారు. పబ్లిక్ వ్యూస్ కోసం గ్యాదర్ చేయడానికి ఇలాంటి అంటే డిఫరెంట్ షేడ్స్ చేయడము, కొంచెం అట్రాక్టివ్ గా చేయడానికి కలర్స్ యూస్. అవును మేడం, కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉండడానికి ఆ ఫేస్ అనేది ఫేస్ మేకప్ మాత్రమే చేస్తున్నారు. బట్ దే ఆర్ నాట్ యూజింగ్ ద హోల్ కలర్ టు ద బాడీకి అంతా పసుపే పెడుతున్నారు. పోతురాజులు మేకప్ యూజ్ చేస్తుండేనా? గావు పోతురాజులు చూడండి, గావు పట్టే పోతురాజులు దే కెనాట్ బి మోర్ దాన్ ఒక 30-20 minutes కూడా ఉండరు వాళ్ళు. గావు అనేది ఒక స్పిరిచువాలిటీ ఎనర్జీ దట్ కమ్స్ ఇన్ టు ద బాడీ. ఇట్ మేక్స్ అ పర్సన్ టోటల్ స్పిరిచువల్. గావు పట్టే పోతురాలు ఈరోజు గావు పడితే మళ్ళీ 2-3 days లేవరు బెడ్ నుండి. దట్ సార్ట్ ఆఫ్ బాడీ పెయిన్స్ ఉంటుంది వాళ్ళకి. గావు పోతురాలు మన పలారం బండి పోతురాలతో కంపేర్ చేసుకోరాదు. పలారం బండి దగ్గర పోతురాజులు దే హ్యావ్ టు బ్రింగ్ హ్యాపీనెస్ ఇన్ టు ద కమ్యూనిటీ టు మేక్ ఆల్ ద పబ్లిక్ హ్యాపీ. గావు పోతురాజు అట్లా కాదు. గావు పోతురాజ్ ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హిమ్ ఇన్ ఆర్డర్ టు డూ ఇట్, టేక్ దట్ ఓత్, టేక్ దట్ టైమ్. ఆ స్పిరిచువాలిటీ, ఆ ఒక పాలన, ఆ ఒక దీక్ష అనేది డిఫరెంట్ స్టోరీ. అది గావు పోతురాజులు దే ఆర్ గివెన్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళు మస్ట్ అన్నమాట. పాత పూర్వీకులు ఏంటంటే వాళ్ళని ట్రీట్ చేసే విధానం వల్ల నాకు కొడుకే వద్దనుకునేవాళ్ళు. నా తర్వాత నా కొడుకు కంపల్సరీ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని చెప్పి, నా కొడుకు వద్దు అని చెప్పి, నేను భరించిన బాధలు నా కొడుకు భరించొద్దు. ఏం బాధలు అంటే వాళ్ళ లైఫ్ లాంగ్ దే హ్యావ్ టు సర్వైవ్ యాజ్ అ పోతురాజు. ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ ఆషాఢం వస్తేనే పోతురాజు అని కాదు. ఊరు పండుగలు వచ్చిందా, ఒక 7 గ్రామాలు చుట్టుముట్టు 7 గ్రామాలకు పోతురాజు. ఊరు పండుగ వచ్చిందా వాళ్ళు పోయి అక్కడ పోతురాజు వేషం వేయాలి. బొడ్రాయి పండుగ వచ్చిందా వాళ్ళు వెళ్ళి అక్కడ పోతురాజు వేషం వేయాలి, రైట్? ఏదైనా ప్రొసెషన్స్ ఉందా అక్కడ పోయి వాళ్ళు పోతురాజుగా నిలబడాలి. మళ్ళీ ఆ మేకని కొరకాలి, ఆ బ్లడ్ అనేది మింగాలి. ఆ బ్లడ్ మింగి వాళ్ళు ఉరుకుతున్నప్పుడు అది వి క్యాన్ ఆ మెకానిజం బ్లడ్ మింగితే ఇట్ గెట్స్ క్లాట్. పచ్చినెత్తురు కొంచెం బాడీలోకి వెళ్ళగానే క్లాట్ అవుతుంది. బట్ ఆ ఆవేశం, ఆ ఆగ్రహం వాళ్ళని ఎంత ఉరుకుపిస్తుంది అంటే ఆ బ్లడ్ కూడా వాళ్ళకి మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పలారం బండి దగ్గర పోతురాలు దే ప్రిడిక్ట్ యాజ్ అ పోతురాజు. ఆ ప్రిడిక్షన్ అనేది గావు దగ్గర పనిచేయదు. సో కొంతమంది ఏంటంటే ఇప్పుడు పలారం బండి దగ్గర ఉన్న పోతురాలు కూడా వాళ్ళకి తెలియక
గావు అంటే ఏంటి అని తెలియక చాలా మట్టుకి యూనో ఆటల్ని ఒక పోతరాజు ఆటలు కొరకాలి సడన్గా పోయి ఆటను పెడితే వాళ్ళకి ఆ ప్రొసీజర్ అని తెలియదు, ఆ స్పిరిచువాలిటీ వాళ్ళకి రాదు. అంతే బయట అంతే రక్తం అనేది మింగేసి క్లాట్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన పోతరాలు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇవన్నీ చూసి యూనో ప్రాక్టీస్ అని కాదు, ఆ స్పిరిచువల్ ఎనర్జీ బాడీలో రావాలి కదా. ఆ స్పిరిచువల్ ఎనర్జీ బాడీలోకి వస్తేనే ఆ ఆవేశం ఆ ఉగ్రం వాళ్ళని ఆ బ్లడ్ ని మెల్ట్ చేపిస్తుంది. బికాస్ దే రన్ ఆ విప్పు ఉప్పుకుంటూ వాళ్ళు ఉత్తనే ఉంటారు, వాళ్ళు ఆడరు. ఆ పోతరాలు ఆడడం అనేది వన్స్ దే గెట్ కూల్ డౌన్, వాళ్ళు ఆ కూల్ డౌన్కి వచ్చి ఆ స్కూల్ స్టేజ్కి వచ్చిన తర్వాత కొంచెం సేపు పబ్లిక్తో ఆడతారు. అండ్ వాళ్ళకి ఇచ్చే మర్యాద ఈ పలారమండి పోతరాలకు మర్యాద ఉండదు. గావు పోతరాజు అంటే ఆ ఊరికి ఒక పెద్ద మనిషితో సమానం, రైట్. ఒక గుడి వతందారు, ఒక గుడి హక్కుదారు అనమాట. ఆ గుడి నుండి కూడా వాళ్ళకి ఎంతెంతో వెల్ఫేర్స్ రావాలి, ఆ వెల్ఫేర్స్ కూడా రావట్లేదు. చాలా మట్టుకి చాలా మంది గావు పోతరాలు ఉన్నారు, చాలా మంది హక్కుదారులు ఉన్నారు. అండ్ వాళ్ళని నార్మల్ టైంలో చూస్తే వాళ్ళు సఫర్ అయ్యే విధానము, వాళ్ళు సఫర్ అవుతున్న ఇవాళ రేపు చూస్తే గుడిలోకి చాలా ఫండ్స్ వస్తున్నాయి. గవర్నమెంట్ ఈస్ రిలీజింగ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫండ్స్ ఆన్ ద నేమ్ ఆఫ్ బోనాలు అండ్ జాతర. దానిలో నుంచి ఒక 2% పోతరాజుకి ఇస్తే వాళ్ళ లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటుంది. బట్ దే డోంట్ గివ్. ఆ టైంకి మాత్రమే పోతరాజు గుర్తుకు వస్తాడు, ఆ టైంకి వాళ్ళని పిలిపిస్తారు, వాళ్ళు చేస్తారు, వెళ్ళిపోతారు. దాన్ని చూసి ఏంటంటే ఇప్పుడు జనరేషన్ టు జనరేషన్ పీపుల్ ఆర్ చేంజింగ్. చదువుకుంటున్నారు, అబ్రాడ్ వెళ్ళిపోతున్నారు. దెన్ నెక్స్ట్ హూ విల్ టేక్ దట్, రైట్. దాని తర్వాత ఎవరు వేయాలి పోతరాజు? అట్లా లేకపోయేసరికి ఎవరు పడితే వాళ్ళని వేపియడం. మాకు పోతరాజు కావాలి, ఇక ఈ పండగ జరపాలంటే పోతరాజు ఉండాలా. ఆ పోతరాజు ఉంటేనే ఆ పండగకి ఒక కలర్. సో ఆ పోతరాజు వేషధారణ ఎవరినో పట్టుకొచ్చి వేపించడం. వారేషన్ చూసి ఎవరైనా వేయొచ్చు, అది 2000 ఇస్తారు నేను కూడా వేస్తా, పోయి 1500 ఇస్తారు నేను కూడా వేస్తా. ఇప్పుడు అది ఏమైపోయిందంటే ఒక వృత్తిలాగా అయిపోయింది అందరికి. ఎవ్రీవన్ హాస్ మేడ్ ఇట్ యాజ్ అ కమర్షియల్ థింగ్. ఇప్పుడు దీన్ని ఒక స్టేజ్కి తీసుకురావాలంటే వీ హ్యావ్ టు హైక్ ఒక ఆర్గనైజేషన్, ఒక అసోసియేషన్, ఒక కమిటీ ఫామ్ చేసి దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్ తీసుకొచ్చినాము. ప్రెసెంట్లీ ఈచ్ అండ్ ఎవ్రీ పోతరాజు, పలారమండి పోతరాజులు ఎక్కడైనా ప్రొసెషన్ పోతరాలు ఉంటే వాళ్ళు 11,000 తీసుకోమని చెప్పి స్ట్రిక్ట్ గా చెప్పినాము. అంటే ఇప్పుడు అందరికి ఒకటే రేటా? అందరికి ఒకటే రేట్ ఫిక్స్ చేసినాం. ఏ గ్రూప్ అయినా సరే. ఇప్పుడు చిన్నగా ఒక చిన్న ఫ్యామిలీ ఉంది, ఒక్కరికి 11,000 రూపీస్. పెద్ద ప్రోగ్రాంలు అయితే అదే సార్ 10 టైమ్స్ ఒక చిన్న ఫ్యామిలీ వాళ్ళు ఏదో మొక్కుకున్నారు, తొట్టెలు తీస్తున్నారు, వారు బోనం చేస్తున్నారు, వాళ్ళకి పోతరాజు కావాలి. సో ఫర్ దట్ అట్లాంటి ప్లేసెస్ లో 5,000 to 6,000 రూపీస్ పర్ పోతరాజు తీసుకుని వెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి 11,000 వస్తాయి కదా. పోతరాజు సంఘంలో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మొత్తం? ఇప్పుడు మా దగ్గర దరిదాపు బైండ్ల పోతరాజులు ఒక 200 to 300 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ అదర్ కమ్యూనిటీ, బట్ దే ఆర్ మింగిల్ విత్ అస్. వాళ్ళు కూడా మాతో మంచిగా ఉన్నారు, మాకు సహకరిస్తున్నారు. దాని తర్వాత ఒగ్గు సంస్థ నుంచి కూడా కొంతమంది పోతరాలు ఉన్నారు, వాళ్ళు కూడా మాకు అన్ని విధాలు సహకరిస్తున్నారు. అట్ ద సేమ్ టైం మాకు ఇప్పుడు ఈ పలారంబండి పోతరాలు అందరూ కూడా దరిదాపు ఒక 700 to 800 పోతరాజు చూస్తున్నారు. ఓవరాల్ గా యూ క్యాన్ కౌంట్ ఇట్ యాజ్ 1,400 to 1,500 పోతరాజు ఆల్ ఓవర్ తెలంగాణ. నల్గొండ, మహబూబ్ నగర్, షాద్ నగర్, కరీంనగర్, సిద్దిపేట్, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి కూడా పోతరాలు ఉన్నారు. అండ్ వీ ఆల్ ట్రైడ్ గ్యాదరింగ్ దెమ్ అండ్ వీ సక్సీడెడ్ ఇన్ దాట్. ఒక చోటుకి ఇప్పుడు మేము దగ్గర ఒక అసోసియేషన్, ఒక గ్రూప్ లో ఫామ్ అవుతే ఎక్కడైనా ఒక లార్జ్ నెంబర్ ఆఫ్ పోతరాజుస్. ఇప్పుడు సికింద్రాబాద్ ఉంది, అమ్మవారి గుడికి మేము యాజ్ మదర్హుడ్ మేము అమ్మవారి తమ్ముళ్ళుగా భావించి తల్లిగారి ఇంటి సాంప్రదాయం ప్రకారంగా మేము పట్టు వస్త్రాలు మేము సమర్పిస్తున్నాం అమ్మవారికి. సో పండగకు 3 days బిఫోర్ మేము ఆ ఒక ప్రొసెషన్ పెడుతున్నాం. అక్కడ దగ్గర ఒక 50 to 60 పోతరాజుస్ దే టేక్ పార్ట్ ఇన్ దాట్. ఆ వేషధారణ తీసుకొని వస్తారు, మిగతా పోతరాజు సివిలో ఉంటున్నారు. అట్ ద సేమ్ టైం గోల్కొండలో యాజ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ బోనాలు కాబట్టి అమ్మవారు సమర్పించేది, అక్కడ కూడా మేము దగ్గర ఒక 100 to 156 మెంబర్స్, 56 పోతరాజులకి మేము గ్యాదర్ చేసుకొని ప్రొసెషన్ తీసుకొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నాము. అండ్ దిస్ వీ హావ్ డన్ టిల్ డేట్. మాకు ఎలాంటి ఫండింగ్స్ లేకున్నా కానీ మాలో మేము అదే ఇప్పుడు నేను అడగబోతున్నాను. ఇప్పుడు 11,000 వస్తాయి వాళ్ళకి, అంటే మీరు పెట్టుకున్న రూల్సే కదా. అవును మేడం. సో వాళ్ళు ఏమన్నా కమిటీకి ఇవ్వాలి అనే అలాంటి ఇప్పటివరకు అయితే ఏం లేదు మేడం. ఇప్పటివరకు ఎవరి దగ్గర కూడా ₹1 కలెక్షన్ చేయలేదు. ఓన్లీ వెన్ ఎవరైనా పోతరాజు ఏదైనా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్ని మేము అక్కడ గ్రూప్లో, మా ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, దాంట్లో మేము ఆ ప్రాబ్లం నేను వేస్తే ఈ పోతరాజుకి ఈ ప్రాబ్లం ఉంది, ఎవరికి ఎంత వేయాలని ఉందో దయచేసి మీ కాంట్రిబ్యూషన్ ఇవ్వమంటే ప్రతి ఒక్క పోతరాజు, ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ మీ, నేను ఒక 1,000 రూపీస్ ఇస్తే ఎందుకు కాదు, ఒక 100 రూపీస్ ఎందుకు కాదు, ప్రతి ఒక్కరు ఒక 5,000 to 6,000 రూపీస్ టు 10, 15, 30, 35,000 వరకు కూడా ఇచ్చిన వాళ్ళం ఉన్నాం ఒక్కొక్క పోతరాజుకి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి. ఎందుకంటే మేము ఈ అసోసియేషన్ స్టార్ట్ చేసిన వెంటనే ఎంతోమంది పోతరాజు సూసైడ్ చేసుకొని చనిపోయడం చూసినాము.
మేము వాళ్ళ పర్సనల్గా వాళ్ళ ఇల్లుని కూడా విజిట్ చేసినాము. ఎందుకు అయింది ఇట్లా అంటే ఏదో ప్రాబ్లం, ఫినాన్షియల్ ఇష్యూస్, అప్పుల పాల వల్ల, అప్పుల బాధలతోటి. సో ఇట్లాంటివన్నీ ఉండకూడదు అని చెప్పి మేము ముందుగా ప్రతి ఒక్క పోతురాజు కూడా చెప్పి మేము ఉన్నాము, మీరు సూసైడ్ చేసుకునే ముందు, మీరు సావాలని అనుకునే ముందు ఫస్ట్ మాకు ఒకసారి కాల్ చేయండి, మాతో కాకపోతే దెన్ యూ డిసైడ్ ఆన్ యువర్ సెల్ఫ్. మేము ఏదో విధంగా సాయం చేస్తాం. విల్ టచ్ ఎమ్మెల్యే ఎంపీస్ వాళ్ళ కాళ్ళు పట్టుకునేందుకు కాదు, మేము మీకు తీసుకొచ్చి ఇస్తాం. బట్ బేర్ ఫర్ సమ్ టైమ్. మీకు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోండి. గవర్నమెంట్ ఎన్నో, యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యాజ్ అ సిటిజన్ ఆఫ్ ద స్టేట్ అండ్ ద కంట్రీ, మీకు ఎన్నో ఉన్నాయి వెల్ఫేర్స్ గవర్నమెంట్ నుంచి, కానీ వాళ్ళకి తెలియదు. బికాస్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్, వాళ్ళకి అది తెలియదు. సో ఈ ఎడ్యుకేటెడ్ పీపుల్, ఎడ్యుకేటెడ్ పోతురాలందరూ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక్క చోటికి పుల్ చేసుకొని తీసుకొచ్చి వీ హావ్ ఫార్మ్డ్ ద కాన్స్టిట్యూషన్ ఫార్మ్ చేసినాము. మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ఒకటి ఉంది, ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్ ఉంది. యాజ్ పర్ ద సొసైటీ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటాయో అన్నీ కూడా మేము గ్యాదర్ చేసి వీ హ్యావ్ సబ్మిటెడ్ అట్ ద డిఫరెంట్ గవర్నమెంట్ సెక్టార్స్, ఎండోమెంట్లో, తర్వాత గవర్నర్ ఆఫ్ ద స్టేట్ అండ్ సీఎం కూడా పంపించాము. అదేవిధంగా సెక్రటరీ ఆఫ్ సీఎం, ఆఫీస్ ఇన్ఛార్జ్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం, రైట్, కలెక్టర్కి, ప్రతి ఒక్కరికి కూడా మేము లెటర్స్ పెట్టి ఉన్నాము. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రెస్పాన్స్. ఇప్పుడు 5 years అయిపోయింది. ది 6th yearలో నిన్న 7th July 2020 వాజ్ అ ఫార్మేషన్ డే. నిన్న మా సంఘం బర్త్డే కూడా ఉండే. బట్ స్టిల్ యాజ్ వీఆర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ వీ డోంట్ సెలబ్రేట్ ఇట్ ఇన్ మచ్ దిస్ థింగ్, బట్ వీ విష్ ఎవ్రీ వన్. ఆ గ్రూప్లోనే అందరికందరం విష్ చేసుకుంటాం. వీ ఫీల్ హ్యాపీ ఫర్ దట్ ఇప్పటి వరకు అయితే. రైట్. సో అంటే ఇప్పుడు ఈ సంఘం ఫామ్ అయినాక మాక్సిమం చాలా మంది ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అట్లీస్ట్ ఒకరు ఉన్నారు మన గురించి మాట్లాడడానికి, కొంతమంది మనకు ప్రతినిధులుగా ఉన్నారు అని చెప్పి. సో వాళ్ళకి లైవ్లీహుడ్ ఎట్లా అండి? ఇప్పుడు ఈ పండగలు వచ్చినప్పుడు తప్ప మిగతా టైంలో వాళ్ళు ఏం చేసుకుంటారు? చాలా మంది ఏ వృత్తి పైన ఆధారపడి ఉన్నారు? ఇప్పుడు ఇవి గావపోతురాలు అంటే హైలీ ఉద్యోగాలు చేస్తూ పోతురాజు వేషం వేస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉన్నారు మేడం, చాలా మంది ఉన్నారు అట్లా. పీపుల్ వర్కింగ్ ఇన్ బ్యాంక్స్ లో వర్క్ చేస్తున్నారు. దే ఆర్ వర్కింగ్ ఇన్ సమ్ ఐటీ సెక్టార్స్ లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఇప్పుడు యాజ్ దే ఆర్, ఇది ఒక కులవృత్తి యాక్చువల్ చెప్పాలంటే. పోతురాజు ఇప్పుడు మీరు అడిగారు కదా వతందారులు, హక్కుదారులని, వాళ్ళనేది ఒక కులవృత్తి, వాళ్ళే చెయ్యాలి. వాళ్ళకి గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉన్నాయి. దే ఆర్ గివెన్ ద గవర్నమెంట్ జాబ్స్. అండ్ మోస్ట్లీ ఇప్పుడు మనం లెట్స్ టేక్ పోతురాజు ఎవరు అంటే ఐ కెన్ సింప్లీ సే మన ఆర్మీ, రైట్. ఫ్యామిలీ, పిల్లలు ఏది లెక్క లేకుండా దే వర్క్ ఆన్ ద బార్డర్స్ మీద పనిచేస్తున్నారు. దే ఫీల్ ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇన్ ఇండియా ఆర్ ఎనీ కంట్రీ. మన ఇండియా సోల్జర్స్ అయితే వీ క్యాన్ సెల్యూట్ దెమ్. ఎందుకు వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఉందంటే వాళ్ళే అసలైన పోతురాజు వాస్తవం చెప్పాలంటే. ఓకే, మనం ఒక్కరోజు పసుపు ధరించినందుకు, ఆ లాగ్ ధరించిన షార్ట్ అంత మాటలు మాట్లాడతాము. దే వేర్ ద యూనిఫార్మ్స్, ఆ షూస్ వెయిట్, అవి మెయింటైన్ చేయడానికి వాళ్ళు హోల్ లైఫ్ వాళ్ళు దాంట్లో ప్రాక్టీస్ చేసి దే డూ మెనీ థింగ్స్. ఇప్పుడు వాళ్ళు అలా చేస్తారు కాబట్టి దే హ్యావ్ గుడ్ ఇన్కమ్. గవర్నమెంట్ నుంచి అన్ని సపోర్ట్స్ ఉన్నాయి. మా పోతురాలు కూడా ఆ విధంగా తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఆ డిసిప్లినరీ యాక్ట్ అనేది మనం తీసుకురావాలి. దే డోంట్ డూ ఇట్ అండ్ గవర్నమెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఫస్ట్లీ మేము ఏంటంటే క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఒక క్రమశిక్షణ, ఒక బ్రదర్హుడ్, ప్రతి ఒక్క ఫీమేల్కి రక్షణ, హౌ ద ఫీమేల్స్ ఆర్ ట్రీటెడ్ అవుట్ సైడ్, ఈ టీజింగ్ కానీ అవిట్ కానీ. ఇప్పుడు ఒక పోతురాలు గారు నిలబడ్డాము, వీ హ్యావ్ హక్కు ఉన్నది మనకి. అరే ఏం చేస్తున్నావు అని చెప్పి మనం అక్కడ పోయి అడ్డుకుంటే ఆ ప్రాబ్లమ్స్, ఆ ఫీమేల్స్కి ఆ ప్రాబ్లమ్స్ అనేది రాదు. వాళ్ళు చూస్తూ నవ్వుతూ ఉంటారు నార్మల్ టైంలో. యాక్చువల్లీ ప్రొటెక్షన్ గురించి వచ్చింది కాబట్టి చాలా మంది ఇప్పుడు పోతురాజు వేషం వేస్తున్నారంటే మామూలుగా ఎవరు ఉండరు, బందోబస్తు ఉంటారు మంచిగా. అంటే లైక్ ఫిజికల్ గా కూడా ఫిట్ ఉంటారు, వెల్ బిల్ట్ ఉంటారు. సో వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారు? ఇయర్ మొత్తం వాళ్ళు జాబ్లు ఇవన్నీ చేసుకుంటూ కూడా ఫిజిక్ ని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఇయర్ ఎండ్ వచ్చేసిందంటే పండగలప్పుడు అంత త్రూ అవుట్ ద నైట్ వాళ్ళు అట్లా మెయింటైన్ చేయాలి, ఆ డాన్స్ వేయాలి, అంత మందిలో నిలబడే ఉండాలి. అవును మేడం. సో అదంతా మెయింటైన్ చేయడానికి ఏమన్నా పాటిస్తారా? యాక్చువల్లీ ఉండాలి, దే హ్యావ్ టు ప్రాక్టీస్. అది మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయడం కానీ, జిమ్స్కి వెళ్ళడం కానీ, తాలింకి వెళ్ళడం కానీ, ఇవన్నీ ప్రాక్టీసెస్ ఉంటేనే ఆ పోతురాజు క్యాన్ టేక్ దట్ అవుట్. ఇప్పుడు ఏమైపోతుందంటే అక్కడ డబ్బులు ఇస్తున్నారు అని చెప్పి పోతురాజు వేయడం కాదు, తాగితే మనము ఆ లాంగ్ లాస్టింగ్ ప్రోగ్రామ్ని సెలబ్రేట్ చేయాలి. ఇప్పుడు 1 month ఆషాఢంలో ఎన్నో పూజలు, ఎన్నో ప్రోగ్రామ్స్ వస్తాయి. అన్ని ప్రోగ్రామ్స్ పాటించాలంటే మనకి ఇయర్ లాంగ్ మనకి ఆ ప్రాక్టీస్ అనేది ఉండాలి. ఇన్ ద సెన్స్ ఎక్సర్సైజెస్. ఇప్పుడు మా చందు పైల్వాన్ ఉన్నాడు, రైట్. మోస్ట్ ఆఫ్ ద పోతురాజుస్ మీరు చూస్తే అందరూ దంగల్ పైల్వాన్లు, తాలీం చేసే వాళ్ళే ఉన్నారు, రైట్. దే ఆర్ వెల్ బిల్డ్,
దే డూ ఇట్. కొంతమంది కాంపిటీషన్స్కి వెళ్ళి స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ ఆడిన పోతురాజులు కూడా చాలా మంది ఉన్నారు. అండ్ వాళ్ళు వెల్ బిల్డ్ కనిపిస్తేనే వాళ్ళు ఒక పోతురాజు. అవును. సో ఎవరు పడితే వాళ్ళు పోతురాజు చేయడం అనేది ఇప్పుడు ఈ పలారంబండి ఊరేగింపుల వల్ల ప్రతి ఒక్క పోతురాలు కావాలి. అక్కడ పలారంబండి ప్రొసెషన్ ఉంది, అమ్మవారి ప్రొసెషన్ ఉందంటే పోతురాలు కావాలి కాబట్టి ఎవరు పడితే వాళ్ళు వేస్తున్నారు ఇప్పుడు. బట్ దట్ ఈస్ యాక్చువల్లీ నాట్ రైట్. అండ్ చిన్న చిన్న పిల్లల్ని కూడా పోతురాజు చేపిస్తున్నారు ఇవాళ రేపు, రైట్? వెన్ పోతురాజు అంటేనే ఒక ప్రొటెక్టర్. ద బాయ్ హూ కాన్ ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్, తనని తను రక్షించుకోలేని అబ్బాయి పబ్లిక్లో ఒక పోతురాజుగా చూపిస్తే ఇతరులకు కూడా అందరికి అలవాటు అయిపోతుంది. అది ఆ చిన్న పిల్లలు వేస్తాం, వానికి ఏం కాలేదు, నాకెందుకు కాదు, రైట్? ఈ విధంగా. బట్ పోతురాజు ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్. పసుపు అనేది ఏదైనా సరే, వేర్ దెర్ ఇస్ అడ్వాంటేజెస్ దేర్ ఆర్ డిసడ్వాంటేజెస్. పసుపు ఎంత మనకి ప్రొటెక్షన్ ఇస్తుందో అంతే మనకి నాశనం కూడా చేస్తుంది, రైట్? అది పసుపు ఇట్స్ అ కూల్ థింగ్, యాంటీబయాటిక్. అట్ ద సేమ్ టైం బాడీ మీద ధరించిన తర్వాత బాడీని చాలా కూల్ చేసేస్తుంది. దట్ మే ఆల్సో గెట్ వివిధ విధాల డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కోల్డ్ వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ చలి పుట్టి సర్ది అయిపోయి నిమోనియా వచ్చి, రైట్? డెంగ్యూ నుంచి మలేరియా నుంచి ఇవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అంటిల్ అండెస్ అ పర్సన్ ఇస్ నాట్ స్ట్రాంగ్ ఇనఫ్, ఆ స్ట్రాంగ్నెస్ లేకపోతే తను పోతురా చేసి లాభమే లేదు. సన్నగా అసలు ఊపితే కింద పడిపోయేటట్టు ఉంటారు, వాళ్ళపై పోతురా చేస్తారు. దట్స్ ఎ డిస్రెస్పెక్ట్ టు పోతురాజు. Of course, yes. I simply say yes, that is a disrespect, totally disrespect to పోతురాజు. నేనైతే totally I wanted to స్టాప్ దట్. ఒక రూల్ అనేది తీసుకురావాలి. వాళ్ళ గురువులు కూడా ఒక పోతురాజు వేషం వేపించేటప్పుడు వాళ్ళని ప్రతి ఒక్కటి దే హ్యావ్ టు అనలైజ్. ఎవరికి పడితే వాళ్ళ నాకు కమిషన్ వస్తుంది, నాకు 10 రూపాయలు వస్తుంది వీళ్ళు వేసుకుంటే, లేకపోతే నేను గురువు అయితే నా చుట్టూ ఒక 10 మంది పోతురాజులు ఉంటే కమ్యూనిటీ పెరుగుతుంది అన్న ఫీలింగ్స్ తోటి కొంతమంది చేస్తున్నారు. ఎవరికి పడితే వాళ్ళని పోతురాజు చేయడం, ఎవరిని పడితే వాళ్ళని చేయడము. నిజంగా నిబద్ధత ఉండి భక్తి కలిగి ఆ పోతురాజు సిస్టమ్ పైన వాళ్ళకి నమ్మకం ఉంటే ఇలాంటివి వేస్తే బాగుంటుంది. అంటే కల్చర్ కూడా ఆర్గానిక్ గా ఉంటుంది, ఆర్టిఫిషియల్ అవ్వకుండా. ఈ పోతురాజు వేషధారణం అనేది వెపన్లెస్ సోల్జర్ అని చెప్పొచ్చు మనం. వెపన్లెస్ సోల్జర్. ఇప్పుడు ఒక గన్ పట్టుకోవాలంటే ఒక ఆర్మీ మ్యాన్ ఎన్ని క్రమశిక్షణలు ఫాలో చేయాలి, ఎన్ని రూల్స్ ఫాలో చేయాలి, రైట్? ఎన్ని విధాల ఒక వార్కి పంపించడానికి మనం అంతగా రెస్ట్రిక్షన్ చేస్తున్నాం, రైట్? అలాంటిది పబ్లిక్ సమక్షంలో ఒక ప్రొటెక్టర్గా, ఒక హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఆడియన్స్ ఆర్ పీపుల్ గ్యాదరింగ్ ప్లేసెస్లో తను ఒక ప్రొటెక్టర్గా వెళ్తున్నప్పుడు తను ఎన్ని క్రమశిక్షణలు ఫాలో చేయాలి, ఎన్ని విధాల ఆయన భద్రత. ఒక కొట్లాట అవుతుందంటే దాన్ని సల్లార్చాలి, అంతేగాని ఒక పోతురాజు వల్ల కొట్లాట మొదలవుతుంది అంటే దట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. అది చాలా మట్టుకు అయితే మేము ఇప్పుడు దాన్ని రెస్ట్రిక్ట్ చేసినాము. చాలా మందికి క్రమశిక్షణ అని తీసుకొచ్చిన పోతురాలలో. కొంతమంది ఉన్నారు, దే హ్యావ్ టు నో, దే ఫీల్ లైక్ నాకు ఆట వస్తుంది, నేను డాన్స్ ఆడుతున్నా, అందుకని. ఎన్ని రోజులు ఆడతావు డాన్స్? ఎన్ని రోజులను ఆడతావు? యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ యువర్ స్ట్రెంత్ యువర్ డాన్సింగ్. ఆఫ్టర్ దట్ ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మీరు అన్నట్టుగానే మీరు సంఘం ఫామ్ చేసిన తర్వాత నుంచి చాలా మంది ఆల్కహాల్ ఇవన్నీ పక్కన పెట్టేశారు. ఫుడ్ కూడా నార్మల్ గా న్యూట్రల్ ఫుడ్ తీసుకోండి అని చెప్తే కంప్లీట్ గా ఫుడ్ బంద్ చేసిన వాళ్ళని కూడా చూస్తున్నాం. అంటే లైక్ ఓన్లీ మిల్క్ తాగేసి డే మొత్తం ఉండాలి అని చెప్పి అలా రూల్. బేసికలీ అది రూల్ కాదు. మిల్క్ తాగి బనానా తిని అంటే దట్స్ నాట్ పర్ఫెక్ట్ కంప్లీట్ రూల్. ఇప్పుడు మిల్క్ అండ్ బనానా ఇస్ లైక్ కొంచెం స్ట్రెంత్, లైక్ ఇట్స్ లైట్ ఫుడ్. ఇప్పుడు లైట్ ఫుడ్ గా ఉంటుంది అండ్ ఇట్ డైజెస్ట్ వెరీ సూన్. మనకి కడుపులో ఆసరా బాగా ఇస్తుంది అది. ఫర్ దాట్ రీజన్ వి సే లైక్ టు టేక్ మిల్క్ అండ్ బనానా. బట్ పీపుల్ వాట్ దే థింక్ ఇస్ దట్ ఈస్ ద ఓన్లీ డైట్ పోతురాజు హ్యాస్ టు ఈట్ అండ్ అట్లా. జీర్ణమయ్యి వాళ్ళని స్ట్రెంత్ఫుల్ కంప్లీట్ గా అదే తీసుకుంటారు. ఇప్పుడు ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయవలసి వస్తుంది మేడం వాళ్ళకి. ప్రతి ఒక్కరికి చెప్పాలంటే లైక్ మా పూర్వీకులు చెప్పి మేము చేస్తున్నాము. దానివల్ల ఏమవుతుంది, మిల్క్ అండ్ బనానా ఇట్ గివ్స్ లాట్స్ హ్యూజ్ ప్రోటీన్స్, బాడీకి హ్యూజ్ ఫ్యాట్స్ తక్కువ ఉంటుంది, హ్యూజ్ ప్రోటీన్ ఉంటుంది, రైట్? కొంచెం స్ట్రెంత్ వైజ్ కూడా అది బాగా కేపబుల్గా మనిషిని నిలబడుతుంది. సో దానికని చెప్పి పాలు ఇంకా పెరుగు తీసుకుంటారు. ఇట్ షల్ నాట్ లీడ్ టు డిసెంట్రీ. ఇప్పుడు బనానా తినడం అంటే డిసెంట్రీ కూడా స్టాప్ అయిపోతుంది. సో మెయిన్ థింగ్ లంగోట్ మనం వేసినప్పుడు వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ అండ్ లైక్ మోషన్స్ ఊరికే రావడం కానీ, రైట్? ఆ మోషన్ ట్రబుల్ రావడము, లేకపోతే యూరిన్ ట్రబుల్ రాకుండా ఉండడానికి మిల్క్ అండ్ బనానా ఇస్ ద బెస్ట్ డైట్ ఐ కెన్ సే. బట్ అది ఒక డైట్ గా ఫాలో చేయాలి కానీ దాని ఒక కంపల్సరీ రూల్ గా మాత్రం తీసుకోవాల్సిన అవసరం లేదు. పోతురాజు వేషం వేయడానికి మనకి స్ట్రెంత్ కావాలి, నిలబడడానికి అంత వెయిట్ మనం బాడీ మీద వేసుకొని నిలబడుతున్నాం అంటే వీ నీడ్ లాట్స్ ఆఫ్ ఎనర్జీ. సో మార్నింగ్ ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు. ఏ టైంకి ఆ టైం తిని కరెక్ట్గా వాళ్ళు రెస్ట్ తీసుకొని డ్యూరింగ్ ద పోతురాజు ఆ వేషధారం వేసే ఒక 1/2 hour 45 minutes బిఫోర్గా
ఆ మిల్క్ అండ్ బనానా తినేసిపోతే వాళ్ళకి స్ట్రెంత్ కేపబిలిటీ ఆపుతుంది అని చెప్పి ఒక నమ్మకం. రైట్ అండి. సో చాలా చాలా అద్భుతంగా చెప్తున్నారు, తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు. కానీ మీరు తమిళనాడు తమిళియన్స్ అని విన్నాను. ఎస్ మేడం. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు చూడండి ఈ ప్లేస్ ఉంది, ఇక్కడ నుండి మీకు ఇక్కడ దగ్గర చుట్టుముట్టు ఒక దరిదాపు ఒక 20-30 ఊర్లు తమిళియన్స్ స్కాటర్ అయి ఉన్నారు. అవును. అండ్ వాళ్ళు ఉన్నది ఇక్కడ ఫ్రమ్ బిఫోర్ 1969లో ఏపీ ఫామ్ అయింది. అంతకుముందు మద్రాస్ అండ్ సౌత్ ఇండియా అనమాట. సౌత్ వీ కెనాట్ సే లైక్ తమిళ్ నాట్ తెలుగు, దట్ జస్ట్ లాంగ్వేజ్ అంతే. బట్ మద్రాస్ ఉన్నప్పుడు పీపుల్ ఆల్ వెర్ టుగెదర్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నాది ఒక 9 to 10 జనరేషన్ ఉండొచ్చు నాకు తెలిసి. మా పూర్వీకులు వీఆర్ ఫ్రమ్ తమిళ్ ఫ్యామిలీ అండ్ ఇంట్లో మదర్ టంగ్ తమిళే మాట్లాడతాం కాబట్టి ఈవెన్ ఇక్కడున్న తెలుగు పీపుల్ కూడా తమిళే మాట్లాడతారు. రైట్, ఇక్కడ ఉన్న తెలుగు పీపుల్ చాలా మట్టుకి వాళ్ళందరూ తమిళే మాట్లాడతారు. ఎందుకంటే కమ్యూనిటీ అనమాట, లాట్స్ హ్యూజ్ కమ్యూనిటీ ఆఫ్ తమిళియన్స్ ఉన్నారు కాబట్టి. ఎస్ అఫ్ కోర్స్ వీఆర్ నాట్ ఫ్రమ్ తమిళనాడు, వీఆర్ ఫ్రమ్ తెలంగాణ. ఆరిజిన్స్ అంటే మద్రాస్ ఉన్నప్పటి నుండి కూడా ఇక్కడే ఉన్నాం కాబట్టి. అండ్ జస్ట్ బికాస్ వి స్పీక్ వీఆర్ కాల్డ్ as Tamilians, బట్ వీఆర్ నాట్ ఫ్రమ్ తమిళనాడు. అవునా? మీ వెనకాల మధురై వీరన్ ఉన్నారు. అవును మేడం. అంటే ఈ పోతురాజు ఈ తమిళనాడులో కూడా వేస్తూ ఉంటారు. అవును, కొంచెం డిఫరెంట్ అటైర్ ఉంటుంది డిఫరెంట్ ప్లేసెస్ లో. ఎవ్రీ ప్లేసెస్ వి హావ్ పోతురాజు. ఇట్స్ నాట్ లైక్ పోతురాజు ఇస్ ఓన్లీ రిలేటెడ్ టు తెలంగాణ. కాంతారా చూసాం కదా, అదో టైప్ ఆఫ్ పోతురాజు. yes of course, yes, అది కూడా ఒక టైప్ ఆఫ్, ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఇన్కార్నేషన్ ఆఫ్ విష్ణు. ఓకే. సో మీరు చూడండి వీరభద్రుడు చూడ్డానికి శివునిలానే ఉంటది, బట్ శివుడు హాస్ మేడ్ హిమ్ ఫర్ హిస్ యూస్. శివుడు క్రియేట్ చేసిండు. వైష్ణవిజంలో ప్రతి ఒక్కటి కూడా క్రియేటివిటీ ఇన్ ఆర్డర్ టు లివ్ ద లైఫ్. ఒక ప్రొటెక్టర్ గా ఇప్పుడు మీరు కేరళ చూసారంటే కరపన్న స్వామి, రైట్, అయ్యప్ప టెంపుల్ కింద అయ్యప్పకి మామ వరుసతోటి అమ్మవారికి అయ్యప్పన్ కన్న తల్లి పార్వతి, తనకి ఒక బ్రదర్ గా మామ వరుసకి కరపన్న స్వామి అక్కడ అయ్యప్ప కేరళలో. అట్ ద సేమ్ టైం మహారాష్ట్రకి వస్తే యూ కెన్ టేక్ హిమ్ యాజ్ కండోబా అని పిలుస్తారు. ఇప్పుడు మధురై తమిళనాడు సైడ్ చూస్తే మధురై వీరన్, సో మన దగ్గర చూస్తే వీరభద్రుడు అండ్ పోతరాజు. సమ్ పీపుల్ వీరభద్రుని పోతరాజులకు పిలుస్తారు ఇక్కడ. ఇట్స్ అన్ ఇన్కార్నేషన్ మేడం. ఇట్స్ అ రీబర్త్ యాక్చువల్లీ. రీబర్త్ ఆఫ్ శివ వి కెన్ సే. రూపాంతరం చెందారు కానీ వాళ్ళు చేసే పని మాత్రం ఒకటే ఉంటది. సో ఆర్మీలో డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నా వాళ్ళు చేసేదంతా ఒకటే గోల్ కోసం కాబట్టి అలా. సో మీరు అంటే డిఫరెన్స్ ఏమి లేదు కానీ మీరు మంత్రాలు ఇవి చదువుతారు కదా, అంటే మీరు ఆల్రెడీ పూజ ఈ ఆధ్యాత్మికత దాంట్లోనే ఉన్నారు కాబట్టి అలా ఈ పోతురాజు వేసేటప్పుడు మీరు కొంతమందికి ఇట్లా ఏమంటారు పొగ ఇచ్చి బండారి చల్లి మీరు వాళ్ళకి ఒక పవర్ ఇస్తున్నట్టుగా కొన్ని వీడియోస్ చూసాం మేము. సో అప్పుడు ఏం చదువుతారు అసలు మీరు ఆ టైం? అది పోతురాజుకి ఆవేశం తెప్పియడానికి, లైక్ దట్స్ sentences that we use. యాక్చువల్లీ ఏంటంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఛాలెంజింగ్ వర్డ్స్ అనమాట. ఒక మనిషికి ఆవేశం తెప్పియడానికి ఆ ఛాలెంజింగ్ వర్డ్స్ ఎలా అయితే యూజ్ చేస్తాము. ఇప్పుడు ఏమని చెప్పొచ్చా మాకోసం? యా వి కెన్ సే లైక్ ఓ శత్రు సంహారుడా, రైట్, ఓ పోతలింగ, ఓ పోతరాజా, వీరభద్రుడు రూపం చెందినోడా. మీరు తమిళ్లో చెప్పారు కదా, అందులో తమిళ్లో అంటే ఎస్ బికాజ్ హిందీలో కూడా ఉంటది మాకు, రైట్. ఓరి పోతరాజా, రైట్, మేము ఆయనను పిలుస్తాం అనమాట. మీ చెల్లె లైక్ మీ అక్కల ఊరేగింపు బయలుదేరబోతుంది, రైట్. మీ ఆవేశం మీ ఉగ్ర రూపాన్ని తీసుకొని మీ లాంగ్వేజ్ లోనే చెప్పండి మీకు ఎలా. ఇప్పుడు అమ్మవారిని వెక్కిరిస్తున్నట్టు, ఓకే, అమ్మవారిని ఐ మీన్ ఎదురున్న మనిషికి కోపం తెప్పడానికి అలా చెప్తేనే కదా వాళ్ళ కోపం వచ్చేది. సో అదిగో మీ అమ్మ వస్తుంది, రైట్, అమ్మకే రక్షకుడు ఆ నువ్వు, అంత పెద్ద ఇదా నువ్వు, ఏది నీ ఆవేశం చూపి దా బయటికి రా, మమ్మల్ని రక్షించడానికి వస్తావా లేకపోతే మా రక్తం చూడడానికి వస్తావా, నీ రక్తం చూపిస్తేనే బయటికి వెళ్తావా, మీ అక్క చెల్లెలు రక్షించడానికి రావా అన్నట్టు ఇలా ఈ విధంగా మేము. అంటే మీరు ఆ స్లాంగ్ లో చదివారు కదా, అది మాకు అర్థం కాలే ఆ టైం. ఇప్పుడు తమిళ్లో చూడండి, శరణమయ్య పోతరాజా, మనకి కోడి కనకల శరణమయ్య అని చెప్పి చెప్తాం. అంటే నువ్వు వచ్చినందుకు నీకు శరణాలు చెప్తున్నాను, నేను ఈ పూజని ఈ రోజు నేను చేతి మీదకి తీసుకున్నా, నా ఈ ఒక పూజలో నువ్వు వచ్చి ఈ పూజని మొత్తం పూర్తిగా 100% చెయ్యు అలా అని చెప్పి. జస్ట్ లాంగ్వేజ్ రెచ్చగొట్టేలాగా, ప్లీజింగ్ వే ఆఫ్ కాలింగ్, టీజింగ్ వే ఆఫ్ కాలింగ్, ఒక ఇన్వొకేషన్ అన్నమాట. ఒక ఇన్నోవేట్ చేస్తాం అనమాట. ఆ ఒక స్పిరిట్ ని ఆయనలో తీసుకురావడానికి
ఆ స్పిరిట్ ఇప్పుడు సి యాజ్ ఐ టోల్డ్ అమరవీరుడు ప్రతి ఒక్క పోతరాజు ఇంకా బ్రతికే ఉన్నాడు. పోతరాజు ఎక్కడ పోలేదు, మన చుట్టూ మన గాల్లోనే ఉన్నాడు. సో ఆ ఒక స్పిరిట్ని ఆ క్షణం ఆ స్పిరిట్ని మన ఒక బాడీలోకి తీసుకురావడానికి ఆ ఆవేశం ఎక్కడున్న గాల్లో ఉన్న ఎక్కడున్న పోతరాజు ఆ స్పిరిట్ మన బాడీలో ఖచ్చితంగా వస్తుంది. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ కాలింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా కొడుకున్నాడు, రే ఇటు రారా అంట, వస్తాడు, భయానికి వస్తాడు. నాన్న ఇటు రాబేటా అంటే ఊరికొస్తాడు, ప్రేమతో వస్తాడు. సో ఇది కూడా అంతే. సో ఇట్స్ ఆల్ కైండ్ ఆఫ్ దండకం అనేది ఒక కాలింగ్. దండకం అనేది వే ఆఫ్ ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ హక్కు మనం పొందాలి. మనం ఒక పోతాన్ని పిలవాలి, రే రారా అంటే వస్తాడు, ఆయన రాడు కదా. హక్కు మనం పొందాలంటే మనం టోటల్ గా మనం దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. సో ఆ ఇన్వాల్వ్ అవ్వడమే దీక్ష. సో ఒక్కసారి అంటే మేకప్ వేసుకున్నప్పటి నుంచి, ఇంట్లో నుంచి బయలుదేరేటప్పటి నుంచి పోతురాజు వేషం వేసుకొని వాళ్ళ ఊరేగింపు అంతా అయిపోయిన తర్వాత వరకు ఏం చేస్తారు పోతురాజు అనేది ఒక కొంచెం బ్రీఫ్ గా చెప్పగలుగుతారు? సో ఇట్స్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ దట్ వి టేక్. ఇప్పుడు మనం ఒక జాబ్కి వెళ్తున్నాము, 8 hours డ్యూటీ. సో ఒక రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అ ప్యూన్ ఏముంటుంది, అక్కడ కూర్చొని ఉండాలి, రైట్? వెన్ ఈస్ కాల్ హీ హ్యాస్ టు గో, వెన్ హీ హ్యాస్ టు డూ హిస్ వర్క్ హీ హ్యాస్ టు డూ ఇట్. పోతురాజు కూడా అంతే, ఒక రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పోతురాజు ఉంది. పలారం బండి ముందు పోతురాజు వస్తున్నాడు అంటే అమ్మవారికి వీపు చూపించుకొని ఎవరిని రానియకుండా చూసుకోవాలి ఫస్ట్ థింగ్, రైట్? అమ్మవారి ముందు ఎవరిని ఏ ఒక్క మనిషి కూడా యూ కెన్ సే మిస్బిహేవ్ చేస్తూ, రైట్? అమ్మవారు వస్తున్నప్పుడు ఆ ప్లేస్ ఎలా ఉండాలి, రైట్? హౌ వి ఫీల్, ఒక భక్తి ఒక డివోషన్ని తీసుకురావాలి. సో ద వన్ హూ ఈస్ డూయింగ్ క్రాసింగ్ ద డివోషనల్ లిమిట్స్, హూ ఈస్ క్రాసింగ్ ఆ భక్తి లిమిట్స్ క్రాస్ అయ్యే వాళ్ళని పక్కకు జరుపుతూ కొట్టకుండా, రైట్? వాళ్ళ రూపం వాళ్ళ ఆవేశంతో జస్ట్ ఇలా చూపిస్తే గజ్జలు ఇలా కొడితేనే పక్కకు జరిగిపోతారు. సో అదొక రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని వాళ్ళని భయపెడుతూ, వాళ్ళని ఆకర్షిస్తూ, వాళ్ళని నవ్విస్తూ ఆడిస్తూ మనం మూవ్ చేయాలన్నమాట. ఆ పొజిషన్ తీసుకెళ్ళాలి. దట్ ఈస్ ద మెయిన్ హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు వీళ్ళు టైర్డ్ అయిపోయి ఆడి టైర్డ్ అయిపోయి అమ్మవారు వెళ్తా ఉంటుంది, వీళ్ళు పోయి పక్కకు కూర్చుంటారు. అప్పుడే వాళ్ళకి సిగరెట్ తాగాలనిపిస్తుంది, అప్పుడే వాళ్ళకి దాహం అవుతుంది. పీపుల్ కొంతమంది చేస్తున్నారు మేడం, కొంతమంది చేస్తున్నారు. వీటిని కూడా చాలా మట్టుకి ఇంతకుముందు ఒక 2 years బ్యాక్ చూస్తే ఎంతో మంది యూట్యూబర్స్ దాన్ని ఎక్స్పోజ్ చేసి సగం పోతారని వీ హ్యాడ్ సమ్ బ్యాడ్ ట్వీట్స్ కూడా వచ్చాయి చాలా మట్టుకి. ఇప్పుడు చూడు, మీరు అడిగారు కదా చదివిన వాళ్ళు పోతా చేస్తున్నారు అంటే, చదివిన వాళ్ళు బోనాల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈవెన్ అమెరికన్స్ కూడా అక్కడ ఒక కమ్యూనిటీ ఫామ్ అక్కడ కూడా పలారం బండ్లు తీస్తున్నారు, తొట్టెలు తీస్తున్నారు, రైట్? వరల్డ్ వైడ్ అయిపోయింది ఇప్పుడు. తెలంగాణ అడాప్టెడ్ ఇట్ యాజ్ అ స్టేట్ ఫెస్టివల్. తెలంగాణ అడాప్ట్ చేసుకుంది బోనాలు ఆషాఢాన్ని, దే అడాప్టెడ్ యాజ్ అ స్టేట్ ఫెస్టివల్ బికాస్ ఇక్కడ మన దగ్గర చాలా ప్రత్యేకంగా నడుస్తుంది. ఆషాఢం రాగానే ఇలా అమ్మవారు తల్లిగారింటికి వచ్చిందని భావిస్తాము. ఎవ్రీ గాడెసెస్ ప్రొసెషన్ వి టేక్ ఇట్ యాజ్ అమ్మగారి ఇంటికి ఆడపిల్ల వస్తున్నట్టు ఫీల్ అవుతాం. సో దీని ఒక మనం స్టేట్ ఫెస్టివల్ తీసుకున్నాం కాబట్టి దీని ఒక సాంప్రదాయాన్ని మనం పాటించాలి. అండ్ అఫ్ కోర్స్ ఎస్, వీ హావ్ టు టేక్ దట్ యాస్ ఎ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ. సో ఇది డ్యూటీస్, ద ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఆ రోజు తను ఇంట్లో నుంచి బయలుదేరే ముందు ఏం చేస్తాడు? అమ్మవారికి మొక్కుకొని గురువు దగ్గరికి వెళ్తారా, లేకపోతే ఎక్కడికి వెళ్తారు? ఆ తర్వాత వాళ్ళు మేకప్ వేసుకున్న తర్వాత ఏం చేస్తారు? ఇది ఒక లైన్ గా అంటే ఫార్మాట్ లో చెప్పండి. ఇప్పుడు మీరు అడిగింది పలారం బండి పోతురాల కోసమా లేకపోతే గావు పోతురాల కోసమా? రెండు చెప్పండి పోనీ. గావు పోతురాజులు అంటే చూడండి, అది ఒక పెద్ద హిస్టరీ. అండ్ ఆ ఒక్క వేషధారణం వేయాలంటే ప్రతి మనిషితోని కానే కాదు. నో వన్ కెన్ టేక్ దట్ ఆ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ. అది తీసుకోలేము. అది తీసుకుంటే దాని పాటింపులు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చెప్తే కూడా బాగా వాళ్ళ వైఫ్, ఆ పోతురాజు వాళ్ళ వైఫ్ తను దీక్ష పడుతుంది తన హస్బెండ్ కోసం. బయటికి వెళ్తున్నాడు గావ పట్టడానికి, మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాడో రాడో తెలియదు. సో వాళ్ళ వైఫ్ తన తాళిని తీసి అమ్మవారి కాళ్ళ దగ్గర పెట్టి, అమ్మాయిగా నువ్వే భారం. అండ్ తను ఫాస్టింగ్ ఉంటూ, నా హస్బెండ్ బయటికి వెళ్తున్నాడు, తనకు ఎవ్వరు కూడా ఏ దుష్ట శక్తి కూడా తన ప్రభావం లేకుండా తను మళ్ళీ తిరిగి వచ్చి తన చేతితో తీసి నా మెడలో వేస్తేనే ఇది ధరిస్తాను. అండ్ ఆ ఒక్క నో వన్ కెన్ యాక్సెప్ట్ ఇట్, రైట్? ఏ వైఫ్ అని యాక్సెప్ట్ చేస్తుందా? ఇంపాసిబుల్. సోల్జర్ వైఫ్ ఎలా అయితే పంపిస్తుందో అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఒక ఆర్మీ పర్సన్ ఎట్లయితే బార్డర్ మీదకి కొట్టాడికి వెళ్తున్నప్పుడు వాళ్ళ వైఫ్ ఏ విధంగా అయితే ఫీల్ అవుతుందో, ఆ ఫీలింగ్ అనేది దీక్ష రూపంలో చాలా పూర్వీకులు ఇంకా విలేజెస్ లో నడుస్తున్నాయి. అట్లా చాలా విలేజెస్ లో ఒక పోతురాజు ఇంటి నుంచి వెళ్తున్నాడు అంటే చాలా రెస్పెక్ట్ఫుల్ గా
తనని చాలా ఇంటి నుంచి చాలా రెస్పెక్ట్ఫుల్గా తీసుకెళ్తారు. మళ్ళీ తీసుకొచ్చేటప్పుడు కూడా తనని చాలా రెస్పెక్ట్ఫుల్గా తీసుకొచ్చి వదులుతారు. యాజ్ మన తెలుగు సాంప్రదాయం మొత్తం ఏ విధంగా అయితే ఉంటుందో ప్రతి ఒక్కటి పెద్ద పెద్ద గుడి. ఇప్పుడు మాకు కిషన్ పహల్వాన్ ఉండేవారు, తను చేసేవారు పండగ. తన పండగను చూస్తే ఎస్ అఫ్ కోర్స్ మనకి ఈ విధమైన పండగను అడాప్ట్ చేసుకొని మనం చేయాలి. ఊరు పండగ ఏందో అక్కడ ఆయన దగ్గర చూసి నేర్చుకోవచ్చు. ఈజ్ వన్ ఆఫ్ ద నాకు మారల్ సపోర్ట్. యూ కెన్ సే లైక్ యూనో తను నా గురుస్థానంలో లేకున్నా ఐ ఆల్వేస్ ఫీల్ హిమ్ యాజ్ మై గురు. తనను చూసి కొన్ని విధానాలు నేర్చుకున్నాను నేను. ఈ విధంగా ఉంటుంది. పోతరాజుకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. తను హీ వాజ్ ద ఫస్ట్ మ్యాన్ హూ స్టూడ్ అండ్ స్పోక్. పోతరాజుకి వతందారులకి ఏం ఇస్తున్నారు మీరు అని చెప్పి గవర్నమెంట్ని వాయిస్ రేజ్ చేసింది తను. తన తర్వాత నేను, నాతో పాటు ఇతర పోతరాజులు. సో హీఈస్ అ మ్యాన్ టుడే. మాకు అతను ఇప్పుడు లేరు, బట్ హీఈస్ ద వన్ హూ సపోర్టెడ్ us a lot. సో ప్రాసెస్ సో ఈ విధంగా ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గావుని వాళ్ళు కప్పేసుకొని ఆ ఆవేశం ఎలా వస్తుందంటే ఆ మేకని, ఆ నల్ల మేకని చూడగానే వీల్ స్టార్ట్ రన్నింగ్ టు బైట్ ఇట్. ఆ నలుపు అనేది ఒక దుష్టశక్తి. అంటే అప్పటికే ఏమన్నా పొగ వేస్తారా ఎవరన్నా? పొగ వేస్తారు. తన యొక్క చాప, ఈ ఓల్డెన్ ఏజెస్ లో చాప వచ్చేది కదా, మ్యాట్, ఈత చెట్టుది లీవ్స్ తో చేస్తారు. ఆ చాప వేసి దాని మీద బియ్యం తోటి పటం వేసి దాంట్లో కూర్చోబెట్టి పోతరాజు దాంట్లో కూర్చోబెట్టి రెడీ చేసేవారు. దాంట్లో కూర్చోబెట్టి రెడీ చేసి మొత్తం కుంకుమ, మొత్తం రక్తంతో భావించి ఆ కుంకుమ నీళ్ళని బాగా మొత్తం ఒళ్ళంతా పూసి ఆ చమ్కీతోటి కాటుకతోటి వాళ్ళని భయంకరంగా, ఐ మీన్ ఉగ్ర రూపంతో, వాళ్ళ మీసాలు కూడా వెల్ బిల్ట్ అండ్ దే మేక్ ఇట్ ఫర్ దట్ ఓన్లీ, దట్ రీజన్. ఇప్పుడు పోతరాజు మేకప్ వేసుకుంటున్నారు. అప్పట్లో పోతరాజుకి మీసాలు లేకపోతే పోతరాజే కాదు. శ్రీను పోతరాజు గారిని కలిసాను నేను ఇక్కడ. కౌకూర్ శ్రీనివాస్, కౌసు సీన్ అన్న. yes he is the one army man. ఆయన ఆర్మీ పర్సన్. ఆయన ఆర్మీ పర్సన్ అండ్ he is a retired ex service man తను. సో తను he is the right example for a పోతరాజు చెప్పాలంటే. అండ్ తను తన పూజలు కూడా చూసాను నేను. వాళ్ళ వైఫ్ ఏ విధంగా అయితే తనతో ఉంటుందో, రైట్, తను ఏ విధంగా అయితే అక్కడ ఆ క్రమశిక్షణ, ఆ యొక్క రూల్స్ అనేది, ఈజ్ ద రైట్ పర్సన్ హూ ఫాలోస్ ద పోతరాజు రిచువల్ పర్ఫెక్ట్ గా ఫాలో చేసి తనే, నేను కూడా కాదు. అండ్ ఐ కెన్ సీ హీఈస్ ద రైట్ ఎగ్జాంపుల్ ఫర్ పోతరాజు. తన మీసాలు బిల్డ్ చేయడం. అందుకే చూడండి మన ఆర్మీలో మీసాలు పెట్టిన వాళ్ళకి వాళ్ళ సాలరీస్ లో సమ్ 200 to 300 రూపీస్ ఎక్కువ ఇస్తారంట. నేను విన్నాను అది. బికాస్ దట్ ఈస్ ద లుక్. మీరు ఆర్మీ పీపుల్ ని చూడండి, సౌత్ సైడ్ ఆర్మీ పర్సన్స్, దే కీప్ దేర్ ముస్టాచ్ లాంగ్, పెద్దగా ముస్టాచ్ పెట్టడం, పెద్దగా ఉండడం. వీరప్పని తీసుకొచ్చి మనం, తను కూడా పబ్లిక్ సేవకుడు, పబ్లిక్ కి సేవ చేసిన నెక్స్ట్ లైట్ తను, రైట్. బట్ ఎంతో మంది తనని పూజించే వాళ్ళు ఇప్పుడు. దో ఈజ్ అ వీరప్పన్ వాజ్ అ నెక్సలైట్, he was killed by our army police. కొన్ని ఊర్లలో తన విగ్రహాలే ఉన్నాయి, వాళ్ళు పూజిస్తారు తనని. దే ఫీల్ హిమ్ లైక్ వీరప్పన్ ఇస్ దేర్ గాడ్. సో ఆ విధంగా ఇప్పుడు మేము కూడా, నాకు కూడా ఒక ప్లాన్ ఉంది. ఇది నా టెంపుల్ కాబట్టి డెఫినెట్లీ వన్ డే ఐల్ కీప్ ద స్టాచ్యూ ఆఫ్ పోతరాజు. అది నేను కిషన్ కాక రూపంలోనే పెడతా, దట్ ఇస్ ఫర్ ష్యూర్. సో అంటే గావు పోతరాజులు ఇంకా అక్కడ బయటకు వెళ్ళి వాళ్ళు గ్రామాల్లో గావు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు కూడా అదే రెస్పెక్ట్ తోటి వాళ్ళని చాలా రెస్పెక్ట్ఫుల్ గా, వాళ్ళకి పోతరాజులకు భయపడతారు. ఎందుకు అబద్ధం చెప్పాలి, వాళ్ళు ఉండే పద్ధతిని బట్టి ప్రతి ఒక్కరికి ఏమైనా పంచాయతీ అయినప్పుడు కూడా పెద్ద మనుషులు పోయి నిలబడి మాట్లాడి అది సాల్ట్ అవుట్ చేస్తారు. అండ్ హీ సీమ్ టు బి. ఇప్పుడు ఇంకా పిల్లలు కూడా, ఆ ఊర్లో పిల్లలు కూడా భయపడుతూ కొంచెం చెడిపోతుంటారు. వినరు, ఎవరికి వినరు. అగో పోతరాజు వస్తున్నాడు అని చెప్తా వేస్తూ కొడతాడు ఇక నేను అని భయపెట్టి కూడా వాళ్ళని ఒక క్రమశిక్షణ పెట్టి, కొన్ని ఊర్లలో పోతరాజులు ఇంకా ఉన్నారు, అట్లా బ్రతుకున్నారు. బట్ ఈవెన్ మన సిటీ సైడ్స్ కూడా పోతరాజులు ఆ ఒక రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అడాప్ట్ చేసుకొని నేను ఒక పోతరాజు వేషం వేస్తున్నా, సో నా ఊర్లో నన్ను చూసి నేను కూడా అట్లా మెయింటైన్ చేస్తే నన్ను చూసి 10 మంది పిల్లలు బాగుపడతారు. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా కొంచెం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, కిషన్ కాక నేను చెప్తున్నా కదా, పురాణపూల్లో తను చెప్తే వేదవాక్యం, తను చెప్తే ఎంత చిచోరా పిల్లోడు ఎందుకు కాదు, తను చెప్తే వింటాడు. నేను చూసాను, కళ్ళారా చూసాను నేను. అంటే కదా మన సౌండ్కి నిలబడిపోతారు అక్కడ. సో ఆ విధంగా ప్రతి ఒక్క పోతరాజు కూడా వాళ్ళ ఊరిని, వాళ్ళ ఇంటి చుట్టుముట్టు, వాళ్ళ కమ్యూనిటీ, వాళ్ళ ఏరియాలలో వాళ్ళ అట్లాంటి ఒక స్టేటస్ తెచ్చుకొని క్రమశిక్షణ అనేది వాళ్ళందరిలో స్ప్రెడ్ చేస్తే, పోతరాజు ఫస్ట్ ఫోర్మోస్ట్ థింగ్ ఇస్ స్ప్రెడ్డింగ్ అవుట్ ద డివైన్ అండ్ స్పిరిచువాలిటీ. He has to teach the divine and spirituality to the community people in their colony. Basically పలారం మండి దగ్గర పోతరాజులు ఎట్లా అంటే ఇట్స్ ఇండివిజువల్ ప్రోగ్రామ్ కాబట్టి వాళ్ళకి ఒక ప్లేస్, ఒక స్పెసిఫిక్ ప్లేస్ ఇస్తారు రెడీ కావడానికి. అండ్ ఇనిషియల్ అక్కడికి వెళ్ళగానే
అక్కడ వాళ్ళ దేవుని రూమ్లోకి వెళ్ళి అక్కడ అమ్మవారిని మొక్కి వాళ్ళ సామాన్ అంతా అక్కడ అమ్మవారి దగ్గర పెట్టేసి మొక్కేసుకొని సీదా దే విల్ గో టు ద అక్కడ ఇక్కడ వాష్ ఏరియా ఉంటే అక్కడ వెళ్ళి వాళ్ళు స్నానం చేసుకొని ఆ లంగోట్ కట్టుకొని వచ్చి వాట్ ఎవర్ ద మేకప్స్ ఆర్ ఆ విధంగా మేకప్స్ ఇవాళ రేపు ఏంటంటే ఇంతకుముందు యాజ్ ఐ టోల్డ్ అవన్నీ కూడా గుడి దగ్గర చేస్తారు. బట్ కమింగ్ బ్యాక్ టు పలారమణి దగ్గర పోతురాల దగ్గర అట్లంతా ఏమి ఉండదు. దే జస్ట్ లీవ్ దెమ్. ఇలా అన్న ఇక్కడ ఉంది రూమ్, ఇక్కడ రెడీ అయిపోగానే బయటికి రా అన్నట్టు దే జస్ట్ గివ్ ద రూమ్. ఆ రూమ్లో వెళ్ళాక ఇప్పుడు నేను ఐ స్ట్రిక్ట్లీ టెల్ దెమ్, నేను ఇలా ఉంటా, నేను నా పద్ధతి ఇది పాటిస్తేనే వస్తా, లేకపోతే రాను. ఏంటి మీ నాకు క్లీన్లీనెస్ ఉండాలి. ఎవరు పడితే వాడు వచ్చుకొని పోయికొని జల్దీగా ఇవన్నీ చేయొద్దు. అండ్ అదర్ దెన్ దట్ పర్టికులర్ నేను ప్లేస్ ఏదైతే ఇస్తున్నారో అది వెల్ క్లీన్గా ఉండాలి. ఆ నీళ్ళు ఐ టేక్ 3 బిందెలు నీళ్ళు తీసుకుంటాను. రైట్, ఐ ఆస్క్ సమ్వన్ టు పోర్ ఆన్ మీ. అది కంప్లీట్గా పోర్ చేసుకొని నేను అగైన్ ద సేమ్ వే ఐ టేక్ మై ఓన్ లంగోట్స్ అండ్ అది షార్ట్ ఏదైతే ఉంటుందో అది వేసుకుంటాను. అండ్ దెన్ ఆ షాలో కప్పుకొని నేను వెళ్ళి కూర్చుంటాను. మేకప్ ఆర్టిస్ట్ ఎవరైనా ఉంటే, లేదా నేను నా అంతగా నేనే చమ్కీ మేకప్. నేను మ్యాక్సిమం చమ్కీ, ఇఫ్ ఐఎమ్ యూజింగ్ కలర్ ఐ యూజ్ రెడ్, ఎల్లో, బ్లాక్ అండ్ వైట్ యాక్రిలిక్ కలర్ యూజ్ చేస్తాను, విచ్ ఇస్ నాట్ ఇన్ఫెక్టెడ్ ద స్కిన్కి బాగా మ్యాచ్ అయ్యే కలర్స్. సో హర్బల్ కలర్స్ కాబట్టి సర్టెన్ ప్లేసెస్లో ఐ ఈవెన్ చార్జ్ మనీ. ఓకే, ఇక్కడ వెళ్తే నేను పలారమణి ప్రొసెషన్స్కి కానీ అమ్మవారి ప్రొసెషన్స్ కానీ చార్జ్ ఎందుకు చేస్తానంటే, ఇఫ్ ఐ డోంట్ చార్జ్ నన్ను నేను కించపరచుకున్నట్టు అయిపోతుంది. నా ధరించిన సామాన్కి వాల్యూ ఉండదు. సో నేను సామాన్లు వేసే సామాన్లు కూడా ఐ షో పీపుల్ లైక్ ఇట్స్ ఆల్ మేడ్ ఆఫ్ మనీ. ఇట్స్ నాట్ జస్ట్ ఐ గెట్ ఇట్ ఫ్రమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆ వాల్యూని బట్టి నేను అమౌంట్ తీసుకుంటాను. అండ్ నాకేంటి, ఐ డోంట్ వాంట్ టు, నాకు ఒక గురు ఉపదేశం ఏంటంటే, ఐ డోంట్ యూజ్ మనీ దట్ కమ్స్ ఆన్ రిచువాలిటీస్. ఈ రిచువాలిటీస్ పైన వచ్చే డబ్బులు నేను నా పర్సనల్ యూజెస్కి నేను యూజ్ చేయను. సో వాట్ ఐ డూ ఇస్, నా తోడున్న పిల్లలకి వెల్ఫేర్ విధంగా ఐ యూజ్ ఇట్ ఫర్ దాట్ రీజన్స్. సో ఐ చార్జ్ హ్యూజ్ అమౌంట్. ఎందుకు అబద్ధం చెప్పాలి, నేను 35,000 to 40,000 చార్జ్ చేస్తాను. అండ్ ఒక ప్లేస్లో అక్కడ ఇప్పుడు పోతురాజు వాళ్ళు పలారమణి తీస్తున్నారు, ఇప్పుడు నేను 40,000 అని చెప్తాను. దే టేక్ ఇట్ అస్ ఛాలెంజింగ్. 40,000 అమౌంట్ అని కష్టంగా ఉంటుంది కదా, ఇచ్చేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది. సో ఇనిషియల్ వాళ్ళకి చెప్పకుండా నేను 40,000 తీసుకుంటాను. అక్కడ ఇద్దరు పోతాళ్ళు, రైట్, ఇద్దరు వేయాలి యాక్చువల్లీ. సో వన్ డే బిఫోర్ ఐ కాల్ దెమ్ అనేసి, ఇద్దరు కాదురా నాన్న, నాతో పాటు ఇంకో 4 వేస్తున్నారు నీకు. దే ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ద బాయ్స్ అదే యూతే ఉంటుంది మ్యాక్సిమం. సో వాళ్ళు ఏంటంటే, అన్న ఎందుకన్నా మీ రేటే అంత ఎక్కువ, మీరు ఎందుకన్నా మాకెందుకన్నా ఇట్లా ఇస్తున్నారు అంటే, ఒక చిన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ అనుకోండి, లేకపోతే రిటర్న్స్ నేను మిమ్మల్ని ఒకరు అడుగుతా, మీరు చేస్తారా? యా నాకు చెప్పండి, మీరు మాకు అంత చేస్తున్నారు, మీరు రావడం ఎక్కువ, మీతో పాటు మీరు ఇంత హెల్ప్ చేస్తున్నారు అంటే మేము ఎందుకు చేయము? ఏ ఒక్కరు కూడా తాగకుండా ఉండాలని చెప్తా. అమ్మవారి ఊరేగింపు అయ్యే వరకు మీ చుట్టుముట్టు మీ గ్రూప్ వాళ్ళు ఎవ్వరు కూడా తాగకుండా ఉండాలి. ప్రోగ్రామ్ అయిపోయినా మీరు తాగని ఎంజాయ్ చేయండి. అంటే యూత్ సభ్యులు, యూత్ నేను ఆ విధంగా చేంజ్ చేసుకుంటా. సి దట్ ఈస్ ద వే ఐ చేంజ్ దెమ్. సో దట్స్ మై పార్ట్ ఆఫ్. సో ఆ విధంగా వెళ్తాను కాబట్టి నేను స్ట్రిక్ట్గా చెప్పేస్తాను, నాకు ఇలా ఉండాలి, ఇలా మెయింటైన్ ఉండాలి, రైట్. వేరెవర్ ఐమ్ గెటింగ్ రెడీ ఐ వాంట్ ఎవ్రీథింగ్ టు బి గివెన్. అండ్ నేను అయిపోయిన తర్వాత కూడా నాకు స్నానానికి నీళ్ళు అక్కడే ఉండాలి. సర్టెన్ ప్లేసెస్లో నేను ఐ కీప్ మై ఓన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వాళ్ళు ముందే చెప్పేస్తాను కాబట్టి దే ఫాలో ఇట్. సో నేను వేరే పోతాలో చూసాను, మ్యాక్సిమం ప్లేసెస్లో దే గెట్ రెడీ, మేకప్ వేసుకుంటారు, పసుపు రుద్దుకున్నామా, సామాన్ కట్టుకున్నామా, అండ్ వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, ఈరగోళ్ళకి పసుపు రుద్దుకొని అమ్మవారి దగ్గర పెట్టి వెళ్ళి అమ్మవారిని మొక్కేసి, అండ్ వన్స్ ద బ్యాండ్ సౌండ్ స్టార్ట్స్, ఊదియడము, ఊదిపోగతోటి వాళ్ళు బయటికి వెళ్తూ ఉంటారు. వాళ్ళని ఎవరైతే వాళ్ళ గురుస్థానం తీసుకొని, లేదా ఆ పలారమణి దగ్గర వచ్చే పూజారి వాళ్ళు గుమ్మడికాయ తీసి వాళ్ళకి గుమ్మడికాయ దృష్టి తీస్తారనమాట. రెడీ అయిన తర్వాత దృష్టి తీసినాక వాళ్ళని ఆ ఉగ్రరూపం చల్లార్చడానికి ఆ ఒక గుమ్మడికాయతోటో, నిమ్మకాయతోటో, కొబ్బరికాయతోటో వాళ్ళని శాంతించి బయటికి తీస్తారు. సో బయటికి తీసిన తర్వాత ఆ ఆవేశం, ఆ ఉగ్రరూపం ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది బాడీలో. సో ఎందుకంటే ఆ రూపం ధరించినప్పుడు ఆ రూపానికి ప్రిడిక్షన్ కానివ్వండి, యాక్టింగ్ కానివ్వండి, నిజమే కానివ్వండి, ఆ రూపానికి తగినట్టు ఆ పోతరాజు బిహేవ్ చేసి పబ్లిక్లో ఆ భయం అనేది తీసుకొస్తాడు. ఫస్ట్ అమ్మ పోతరాజు వస్తున్నాడు, ఆ ఒక గావ కేకలు, రైట్, ఆ రోరింగ్ సౌండ్స్, వాళ్ళ నోట్లో నిమ్మకాయలు పెట్టుకొని, రైట్. అండ్ ఆ గావు రూపం అని చూపించడానికి ఇప్పుడు ప్రతి చోట మన బ్లడ్ని స్కాటర్ చేయలేము కాబట్టి ఆ కుంకుమ నీళ్ళు, ఏదైతే కుంకుమ నీళ్ళు మేము ఆనంకాయలో, రైట్, ఆనంకాయలో ప్రాణం నింపడం అంటారు దాన్ని. సొరకాయ కట్ చేసి దాంట్లో కుంకుమ నీళ్ళు పోసి పోతరాజు ఆయన ఆ గావు కేకలని సౌండ్
ఆయన శాంతించడానికి ఆ ఆనంకాయతోటి వాళ్ళకి నోట్లో పెట్టి ఆ కుంకుమ నీళ్ళు ఏదైతే ఉంటుందో దాన్ని బ్లడ్గా ఫీల్ అయ్యి ఆ పోత గావబట్టినట్టు ఫీల్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది తనకి. రెడ్ తన కల్లారా రెడ్ చూస్తాడు. రెడ్ చూసిన వెంటనే కొంచెం శాంతంగా అయ్యి దెన్ అగైన్ ఈ స్టార్ట్స్ డాన్సింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పబ్లిక్ అందరిని దగ్గర తీసుకొని ఆడుకుంటూ పాడుకుంటూ అమ్మవారు ఊరికి తీసుకెళ్తారు. సూపర్ అండి. అండ్ మోర్ ఓవర్ మీరు అన్ని చెప్పిన వాటిలో ఈ మద్యపాన నిషేధం కోసం ఆ ఈవెంట్స్ లో పరువు పోకుండా, ఇప్పుడు చాలా మంది మన ఇళ్లలో ఒక పెళ్ళో ఏదో పేరెంటమో జరుగుతున్నప్పుడు ఆ ఇంటి యజమానే తాగేసి పడుకొని ఉంటే ఆ ఇంటికి రెస్పెక్టే ఉండదు. అలానే మనం ఏదైనా ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు అక్కడ ఈ మద్యపానం అనేది లేకపోతే మనం ఇంకా యాక్టివ్ గా ఉండి అక్కడ అటెంటివ్ గా మనం అన్ని చూసుకోగలుగుతాం. సో అది ఆ చేంజ్ అనేది మీరు తీసుకొస్తున్నారు. సో సెల్యూట్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. మంచి అంటే పోతురాజుల కోసం ఇంత పాటుపడుతున్నారు. మంచి మార్పులు రావాలి. గవర్నమెంట్ కూడా మీకోసం ఏదైనా ముందుకొచ్చి ఒక పథకం లాంటిది తీసుకొస్తే దట్ విల్ బి హెల్ప్ఫుల్ టు మెనీ అనేసి నేను అనుకుంటున్నాను. చేశారు మేడం. నాకు ఇప్పుడు రీసెంట్గా ఒక మెసేజ్ అనేది వచ్చింది ఫోన్లో. నేను స్పీడ్ పోస్ట్ ద్వారా పోస్ట్ పంపించాను సీఎం గారికి అండ్ సెక్రటరీ గారికి కూడా పంపించాను. దెన్ ఐ రిసీవ్డ్ అ మెసేజ్ స్టేటింగ్ దట్ సీఎం హ్యాస్ ఫార్వర్డెడ్ ద లెటర్ టు రెవెన్యూ డిపార్ట్మెంట్. దాన్ని ఫార్వర్డింగ్ చేయమని చెప్పేసి లెటర్ పెట్టారని చెప్పి నాకు మెసేజ్ కూడా వచ్చింది. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఇంతవరకు నేను సీఎంని కలవలేదు, బట్ టైం వచ్చినప్పుడు డెఫినెట్గా ఐ మీట్ హిమ్ పర్సనలీ. హూఎవర్ ద సీఎం ఇస్, మనకు ఏ పార్టీ అని సంబంధం లేదు. మాకు సీఎం ఒక యజమాని, ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద స్టేట్ కాబట్టి ఈజ్ ద వన్ హూ హ్యాస్ టు కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ అస్ అవుట్. తను మాకు అదొక మమ్మల్ని కూడా ఒక గుర్తింపు, మాకు కూడా ఒక గుర్తింపు తీసుకొస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అండ్ మెనీ ఇంటర్వ్యూస్లో నేను ఇంతకుముందు కూడా ఛానల్స్ ద్వారా చెప్పిన, సో దట్ అట్లీస్ట్ మై వర్డ్స్ రీచెస్ హిమ్. సర్టన్ ఏదైనా ఒక సందర్భంలో తనకు ఈ వీడియో అనేది తన కంట్లో కనబడి తను ఈ మాటలను తీసుకొని ఈ విల్ కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ అస్ అని చెప్పి నేను చాలా ఐఎమ్ వెరీ మచ్ ఇన్ థర్స్ట్ ఆర్ హంగ్రీ ఫర్ దాట్. అది ఆ రోజు వచ్చినప్పుడే మాకు అసలైన సంఘం ఫార్మేషన్ బర్త్డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. డెఫినెట్లీ అండి. మీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క పోతురాజు కూడా ఇంతే యూనిటీగా, ఇంతే పాజిటివ్గా సాగాలి అండ్ అది మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఉన్నట్లనే మీరు ఎలా అయితే చూసుకుంటున్నారో తరతరాలు అలానే కొనసాగాలి, అంత హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం నుంచి మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.